ఇక ఫర్ ద పీపుల్ టాపిక్ వస్తే ఇవాళ ప్రధానమైనటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి. ఒకటి ఉద్విగ్న భరితమైనటువంటి దృశ్యాలు చూసాం. అలాగే పాలక పక్షానికి సంబంధించి అప్పుడే కంప్లైంట్స్ ఇస్తున్నటువంటి మాజీ మంత్రులు అవ్వచ్చు, అలాగే వైసీపీ నాయకులు కావచ్చు. ఏమని ఆంధ్రప్రదేశ్ మొత్తం టీడీపీ శ్రేణులు వైసీపీ నేతల మీద కార్యకర్తల మీద దాడి చేస్తున్నారని గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చారు. కోర్స్ మరి దాడులు జరుగుతున్నాయని వాళ్ళు భావించినప్పుడు ఇవ్వడంలో తప్పులేదు. కానీ కొంచెం ఆశ్చర్యకరంగా ఉంటుంది. 2 రోజుల్లోనే బరితెగించిపోయారా టీడీపీ కార్యకర్తలు? కారణం ఏంటి? పోనీ అదే నిజం అనుకుంటే, పోనీ నిజమనుకొని కారణాలుంటే బరితెగించేస్తే చట్టం ఒప్పుకుంటుందా? మొట్టమొదటిగా ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు వెంటనే పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు గారు కానీ చెప్పింది ఏమిటి? చాలా స్పష్టమైనటువంటి సమాచారం ప్రజలకు, కార్యకర్తలకు అందరికీ ఇచ్చారు. మనది కక్ష సాధింపు కాదు, మనది పాలన, ఎట్ ద సేమ్ టైం ప్రజా సేవకులుగా ఉండాలి. కానీ మరో రకమైనటువంటి ముద్ర మన మీద పడకూడదు, తొందర అసలే పడకూడదు, చట్టబద్ధమైనటువంటి విషయాల్లో వెనకాడం కానీ, బట్ మనది కక్షపూరితమైనటువంటి పాలన కాదు అని చెప్పిన తర్వాత ఇవాళ జరిగినటువంటి కొన్ని సంఘటనలు, కోర్స్ ఇంకా మనకి పూర్తి సమాచారం అందలేదు ఎవరి మీద దాడి చేశారు అని. బట్ ప్రజలు అడుగుతున్నారు. ఒక్కసారి గతాన్ని గుర్తు చేసుకుంటే వైసీపీ కార్యకర్తలు ఒక్కసారి ఈ దృశ్యంతోనే ప్రారంభిస్తా. చేసింది ఎవరు, ఎవరి మీద, ఎప్పుడు, ఏ సందర్భంగా, చేసిన వాడి మీద చర్యలున్నాయా, చట్టబద్ధమైనటువంటి శిక్షలు ఏమైనా వాళ్ళ మీద పడ్డాయా? ఆ ప్రయత్నం మరి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం, ఇవాళ గవర్నర్ను కలిసినటువంటి నాయకులు ఒక్కసారి వాళ్ళ చరిత్ర వెనక్కి తిరిగి చూసుకుంటే మనం వెళ్ళి గవర్నర్ దగ్గర కంప్లైంట్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా అన్నటువంటి విచక్షణతో ప్రవర్తించారా లేదా అన్నది వాళ్ళకే వదిలేద్దాం. బట్ అనేకమైనటువంటి ఒత్తిడుల మధ్య, అభద్రత మధ్య మహిళలు, అలాగే భవన నిర్మాణ కార్మికుల దగ్గర నుంచి సాధారణమైనటువంటి కుటుంబాలు కుప్పకూలిపోయినప్పుడు గుర్తు రాలేదా? మరొక విషయం, నా అక్క చెల్లెళ్ళు అంటున్నప్పుడు మరి అక్క చెల్లెళ్ళకి కుటుంబాలు లేవా, పిల్లలు లేరా? అలాగే మద్యం తాగి చనిపోయినటువంటి భర్తల దగ్గర పడి ఏడుస్తున్నప్పుడు వాళ్ళకి గుర్తురాదా దీనికి ఎవరు కారణము అని? అట్ ద సేమ్ టైం మరి రైతుల పరిస్థితి గమనిస్తే క్రాప్ హాలిడే ప్రకటించారు. మాతోటి కాదు మహాశయ, మీకు మేము ఎన్నిసార్లు చెప్పుకున్నా కనీసం పూడిక తీత కూడా తీయలేనటువంటి ప్రభుత్వంగా, అలాగే వ్యవసాయం చేయాలి అని అంటే అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో మేము ఇంకా క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నామని రైతులు ప్రకటించినప్పుడు, ఒక నాగరిక సమాజంలో ఈ విషయాన్ని మనం దగ్గరగా చూసినప్పుడు, రైతుల బాధ గమనించినప్పుడు సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అట్ ద సేమ్ టైం అనేకమైనటువంటి విషయాలు గుర్తు చేసుకుంటూ పోతే, చెప్పుకుంటూ పోతే, కోర్స్ అలసిపోయాం చెప్పి ఇప్పుడు మళ్ళీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కానీ మాట్లాడుతున్నటువంటి వాళ్ళకు కొంత ఐ ఓపెనింగ్ ఉండాలి అన్నటువంటి పరిస్థితి. ఇదే చర్చ. ఈ చర్చనీయాంశంలో మనతో పాటు బాలకోటయ్య గారు, అమరావతి దళిత జేఏసీ నేత, అలాగే శిరీష గారు, అమరావతి రైతు జేఏసీ నేత, ఇక మన ఫైర్ బ్రాండ్ రజనీ గారు, జనసేన అధికార ప్రతినిధి, హైకోర్టు న్యాయవాది. ఎలా మీకు రజనీ గారు, మీకే కాదు ఈ రాష్ట్ర ప్రజలందరికీ నేను ఒక మోస్ట్ ఎమోషనల్ సీక్వెన్స్ని చూయిస్తా, దాంతో ప్రారంభిస్తా. పవన్ కళ్యాణ్ గారు మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్ళి ఆయన్ని కలిశారు. ఒక్కసారి ఆ దృశ్యాలు చూసిన తర్వాత కొంత పాజిటివ్ వేవ్తో మనం ప్రారంభిద్దాం. ఒక్కసారి అది ప్లే చేసి చూయిస్తా.
వాట్ ఏ ఎమోషన్! ఎంత ఉద్విగ్న భరితంగా ఉందో. బంధాలు అనుబంధాలు అంటే ఎలా ఉంటాయో చాలా స్పష్టంగా ప్రజలు అర్థం చేసుకునే అద్భుతమైనటువంటి దృశ్యం ఇది. ఇంత బలగాన్ని, ఇంత కుటుంబాన్ని దూరంగా పెట్టి కేవలం రాజకీయం కోసం వీళ్ళందరినీ పక్కన జరిపి తను నమ్మిన సిద్ధాంతం కోసం ఇన్నాళ్ళు కష్టపడినటువంటి జనసేనాని పవన్ కళ్యాణ్ నిజంగా అమ్మకి తను తల వంచి నమస్కరిస్తున్నప్పుడు కన్న తల్లి, అలాగే పెంచిన తల్లి వదిన, ఆ ఇద్దరి మధ్య, ముగ్గురు మధ్య వాళ్ళకున్నటువంటి బంధం చూసినప్పుడు మనిషి అనేవాడికి కన్నీరు ఆగదు. కారణం, ఇంత అద్భుతమైనటువంటి దృశ్యం చూసిన తర్వాత ఆనందంతో కన్నీళ్ళు ఆగని పరిస్థితి ఉంటుంది. అద్భుతం. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఒకటే, అన్న తండ్రిగా వ్యవహరించాడు, వదిన తల్లిగా పెంచింది. అలాగే కన్న తల్లికి రుణం తీర్చుకుంటున్నట్టుగా ఇంత ఎదిగిన ఒదిగున్నటువంటి ఆ గొప్ప లక్షణం ఉంది చూడండి. అమ్మను ఎంత హుందాగా తను, అద్భుతం నిజంగా. కన్న తల్లి ఎప్పుడు బిడ్డను హత్తుకుంటుంది, కానీ పవన్ కళ్యాణ్ గారు అమ్మని హత్తుకున్నప్పుడు ఆ అమ్మను బిడ్డగా మార్చుకున్నాడేమో పవన్ కళ్యాణ్. అంత గొప్పగా ఉంది. యా, నా ముగ్గురు అతిథులు ఏమంటారో చూద్దాం. యా రజనీ గారు, ఆనంద బాష్పాలు తుడుచుకున్నారా? సార్ అది ఎమోషన్ కంటే ఆయన ఓడిపోయినప్పుడు కూడా ఆయన అంతగా బాధపడలేదు సార్. ఆయన 21 చోట్ల ఒక్క చోట కూడా ఓడిపోకుండా గెలిచాడు చూడండి. అప్పుడు గురుతర బాధ్యత లాగా నా మీద బాధ్యత ఎక్కువైపోయింది. నన్ను ఇంతమంది నమ్మారు, ఆ నమ్మకాన్ని కాపాడుకోవాలి, అది ఇంకా గొప్ప బాధ్యత అంటూ ఆయన తలమానికం అయినటువంటి పరిస్థితి ఆనంద బాష్పాలు మేము చూసాం. కానీ వాళ్ళ రోజు చిరంజీవి గారి ముందు ఒక చాంటి బిడ్డలాగా ఆయన కాళ్ళకి దండం పెట్టడం అంటే ఏదో కొద్దిగా వంగాల్సి వచ్చి వంగి చేత్తో కాళ్ళని తాకాల్సి వచ్చి తాకే పరిస్థితి కాదు సార్. ఒక దేవుడు ముందు ఒక భక్తుడు మోకరిల్లుతాడు చూడండి, ఆ మాదిరిగా అన్న ముందు, వదిన ముందు, ఈరోజు తల్లి ముందు మోకరిల్లించిన తరుణం చూస్తే ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు మా నాయకుడు. ఈరోజు తనని తాను తగ్గించుకొని 21 సీట్లో కుదించినప్పటికీ సెంటర్లో బీజేపీలో ఒక కీలక స్థానం, ఈరోజు ఒక 40 సంవత్సరాల చరిత్ర గల టీడీపీలో ఒక సుముచిత స్థానం అంటే ఒక పెద్దన్న పాత్ర అండి. ఈరోజు చంద్రబాబు గారికి పెద్ద కొడుకుంటే ఆయన ఆ కష్టాల్లో ఉన్నప్పుడు పెద్ద కొడుకు ఇంటికి ఎలా నిలబడతాడో రాష్ట్రానికి నా అన్న అంతకంటే కీలక బాధ్యత వహించాడండి. అడిగితే సాయం చేసేవాడు మానవుడైతే అడగకుండా సహాయం చేసేవాడు మహాత్ముడు మా అన్న అండి. ఈరోజు టక్కుమని తీసుకున్న నిర్ణయానికి ఇబ్బందులు పడి నానా మాటలు తిని కూటమి కలపడానికి ఆయన చేసిన ప్రయత్నం ఈ రోజు అండి నితీష్ కుమార్ గారు, చంద్రబాబు నాయుడు గారు లేకపోతే సెంట్రల్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కూడా కష్టసాధ్యమైన పరిస్థితి అండి. ఈరోజు చంద్రబాబు గారి పక్కన పవన్ కళ్యాణ్ గారు లేకపోతే స్థానిక ఎన్నికల్లో ఎదురైన సమస్యలే ఇక్కడ కూడా బహుశా ఎదురయ్యేమో. ఆ టైంలో ఆయన ఇచ్చిన చేయూత ఈ రోజుకి మర్చిపోలేము అంటూ ఈరోజు చంద్రబాబు గారు కానీ లోకేష్ గారని పలుమార్లు చెప్తుండడమే కాదండి, ప్రతి తెలుగుదేశంలో గెలిచిన నాయకుడు కూడా ఈరోజు ఈ గెలుపు, ఇంత ధైర్యమైన మలుపు, ప్రజల తీర్పు ఇదంతా పవన్ కళ్యాణ్ గారి సారథ్యం అంటూ మనస్ఫూర్తిగా ఒప్పుకుంటుంటే ఎగతాళి చేసిన మాటలు గుర్తుకొస్తాయి రాజేంద్ర గారు. అరే దశాబ్ద కాలం నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు, నీకు గెలిచిన ఒక్క ఎమ్మెల్యే కూడా పారిపోయాడు, 175 చోట్ల ఒక్క చోట కూడా గెలవలేదు అన్నటువంటి మొరిగిన వారికి నుంచున్న 21 చోట్ల ఒక్క అభ్యర్థి కూడా ఓడిపోకుండా భారీ మెజారిటీతో 21 కదా మొరిగిన వారికి అర్రే నేను 21 తీసుకొని 21 గెలిచాను, 100% స్ట్రైక్ రేట్ చూపించాను, నువ్వేంటి బాసు 175 చోట్ల ముంచొని 11 అంటూ క్రికెట్ మ్యాచ్ టోర్నమెంట్కి నుంచున్నట్టుగా కెప్టెన్ నువ్వు, వైస్ కెప్టెన్ మీ పెద్దిరెడ్డి అన్నట్టుగా ఈరోజు ఉందేంటి? 151లో పంచభూతాలను ఇబ్బంది పెట్టినందుక 5 గల్లంత అయిపోయింది, 5 ఎక్కడ తప్పిపోయిందో ముందు ఎత్తుక్కో. అదే
ఋషికొండని కొల్లగొట్టావు అదే, మా కృష్ణానదిలో ఇసుక అమ్మేసావు అదే, మట్టిని తవ్వేసావు అదే, రోడ్డుకి అడ్డంగా పాపం చెట్లని నరికేసావు, ప్రకృతికి విపత్తు కలిగిస్తే అఖండ సినిమాలో లాగా ఖండాలుగా తునకలుగా చేసి ఈరోజు తల్లి భువనేశ్వరమ్మని అవమానించిన కారణంగా, ద్రౌపదిని అవమానించిన కారణంగానే కురుక్షేత్రం జరిగింది సార్. ఈ రోజు ఈ మెజారిటీ కేవలం భువనేశ్వరమ్మ గారికి అసెంబ్లీలో జరిగిన అవమానానికి, మళ్ళీ నేను సీఎం అయ్యాకే వెనక్కి వస్తానన్న చంద్రబాబు గారి సమాధానానికి, ఈ రోజు అసెంబ్లీలో సైతం కూర్చునే అవకాశాన్ని కల్పించకుండా ఈరోజు ఈ భారీ ఓటమి అనేది ఒక ఆడబిడ్డకి జరిగిన అవమానం. సీతమ్మ తల్లి లాంటి ఈరోజు భువనేశ్వరమ్మ భర్త జైల్లో ఉంటే బస్సులో తిని బస్సులో పడుకుని ఈరోజు 52 రోజులు ఆయనతో పాటు వెళ్ళి ఆయనతో పాటే బయటకు వచ్చినటువంటి ఆ తల్లి, ఆవిడికి జరిగిన అవమానం, ఆయన పార్టీ ఆఫీసు పగలగొట్టిన దృశ్యం, ఆయన కన్నీటి పర్యంతమైన కార్యాలయం, వీటన్నిటికీ ప్రజల్లో మార్పు బిగిన్ అయిపోయింది సార్. వారు వన్ సైడ్ అయిపోయింది సార్. ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీ నడిచిద్దా జగన్మోహన్ రెడ్డి గారు అని గర్జించేదాన్ని. వై నాట్ 175 అంటావేంటా బాబు, ఎక్కడన్నా ఉందా రాష్ట్రాల్లో ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీ అని అన్నందుకు నా నోటికే సంఖ్యలేసి, ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీ ఉంటదమ్మా, కానీ అది అతను కాదు చూపించేది, మనం దత్తపుత్రుడు అని మొరిగినందుకు పిఠాపురం నుంచి దత్తాత్రేయ పుత్రుడుగా మా అన్న ఈరోజు పట్టాభిషేకుడు అవడం, ఈరోజు అసెంబ్లీలో అడుగు పెడుతుంటే కొమరం పులి అనడం చాలా గొప్పగా గర్వంగా ఉందండి. చాలా సంతోషంగా ఉంది ఈ గొప్ప అవకాశాన్ని మాకు ఇచ్చిన రాష్ట్ర ప్రజలకు. ఎస్, అలాగే రాష్ట్ర రాజకీయమే కాదు కేంద్ర రాజకీయాన్ని కూడా మలుపు తిప్పగలిగినటువంటి ఇద్దరు తెలుగు నాయకులు. వి మస్ట్ ప్రౌడ్ ఆఫ్ దెమ్. నిజంగా రాజకీయం అంటే ఏంటో, ప్రజల కోసం ఎలా నిలబడాలో అన్నటువంటి పెద్ద పాఠం నేర్పినటువంటి నాయకుడిగా పవన్ కళ్యాణ్. అట్ ద సేమ్ టైం నేను చూయించినటువంటి దృశ్యాల్లో ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలియచేయవలసినటువంటిది, గుర్తు చేయాల్సిన అంశం ఒకటే, తల వంచి మోకరెళ్ళవలసింది ఎవరికి అనంటే అమ్మకు. అదే నేర్పాడు ఇప్పుడు, అదే తెలుసుకోమంటున్నాడు. ఎంత వినయంగా తండ్రి లాంటి అన్నకు. అలాగే మరొక ఎమోషనల్ దృశ్యం చూసారా, పక్కనే ఉన్నటువంటి నాగబాబు గారు, ఆయనకి కన్నీళ్ళు ఆగట్లా. కారణం, వాళ్ళు అణుచుకున్నటువంటి వేదన, వాళ్ళు పడ్డటువంటి బాధ, ఒత్తిడి, అవమానం. కోర్స్ అవన్నీ కొట్టుకుపోయాయి కానీ వాళ్ళు పట్టించుకోలేదేమో కానీ, బట్ ఇవాళ నిలబడిన నాయకుడిగా, అమ్మకు ఒక బిడ్డగా, అన్నకు తమ్ముడుగా, నిజంగా వాళ్ళ ముగ్గురిని చూస్తుంటే నాకెందుకో రామలక్ష్మణులు భరతుల్లాగా కనిపిస్తున్నారు. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్ ఆ కంపారిజన్. మన పెద్ద ఆయన బాలకోటయ్య గారు ఉన్నారుగా, బాలకోటయ్య గారు. రాజేంద్ర గారు చివరిగా మాట్లాడు. ఓకే అమ్మ శిరీష, ఇప్పుడే చెప్పా, అమ్మను గౌరవించమన్నాను. ఎందుకు, కారణం ఏంటి అని అంటే 5 ఏళ్ల చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో ధైర్యంగా నిలబడింది మహిళలు కాబట్టి. దట్టు ఎన్ని కష్టాలున్నా కుటుంబానికి తోడుగా నిలబడి, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు వచ్చినా, మరే ఇబ్బంది వచ్చినా నిలబడేది, కలబడేది అమ్మ లేదా భార్య ఈజ్ ఈక్వల్ట్ మహిళ. సో ఈ మహిళకు గౌరవం ఇస్తే చాలు, ఈ వ్యవస్థ మొత్తం బాగుపడుతుంది అన్నటువంటి దృశ్యమే నేను చూస్తున్నట్టుగా భావిస్తున్నా. కోర్స్ ఎన్నికలు అయిపోయాయి, రిజల్ట్స్ వచ్చినాయి. ఇవాళ వైసీపీ నాయకులు చెప్తున్నారు వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయట. దారుణమైనటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నటువంటి మూకలు పెచ్చరిల్లిపోతున్నారట ఆంధ్రప్రదేశ్లో. గవర్నర్ను కలిసి ఒక విజ్ఞప్తి ఇచ్చారు. ఎలా అనిపిస్తుంది? ముందుగా నాతోటి ప్యానెల్ సభ్యులకి, అలాగే మీకు రాజేంద్ర గారు నా నమస్కారాలు, అలాగే హృదయపూర్వక ధన్యవాదాలు కూడాను. ఎందుకంటే అమరావతి ఉద్యమం అనేది సుదీర్ఘ కాలం పాటు 4.5 సంవత్సరాలు జరిగింది. అయినా కూడా ఎక్కడా కూడా ఎటువంటి ఒత్తిడిలకు కూడా తలగ్గకుండా మీడియా వాళ్ళందరూ కూడా మా వెన్నంటి నుంచొని అమరావతి ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. దానికి ఇప్పుడు గెలిచినటువంటి ఈ విజయంలో మీడియా పాత్ర అనేది చాలా కీలకమైంది కాబట్టి నేను ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు, మీరు చెప్పారండి అమ్మకు వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళ యొక్క ఫీలింగ్ ఏదైతే ఉందో, ఎవరికి నమస్కరిస్తాం మనము, అమ్మకు నమస్కరిస్తాము అని. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడండి? ఈ రోజు శాంతి భద్రతకు విఘాతం కలుగుతుంది అని చెప్పి
గవర్నర్ గారికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటున్నాడు ఆయన, ఏదో శాంతి భద్రతలు విఘాతం కలుగుతుందని. ఆ రోజు అదే మాట మేమన్నాం కదండి. ఆడబిడ్డని కడుపు మీద బూటుకాలతో తన్నిన రోజు ఏమైనాయండి శాంతి భద్రతలు? అమ్మకి దుర్గమ్మకు పొంగళ పెట్టుకోవడానికి ఆడబిడ్డలు నెత్తి మీద పెట్టుకొని వెళ్తుంటే రోడ్ల మీద బూటుకాళ్లతో ఈడ్చుకుంటూ తీసుకెళ్లి రక్తపాతాలు సృష్టించిన రోజు అమరావతి మహిళకు జరిగిన శాంతి భద్రతలు విఘాతం కాదా? అమరావతి మీద చేసిన లాఠీ చార్జ్ మర్చిపోయాడు ఆ రోజు? ఆ రోజు సీఎం సీట్ లో ఈయన లేడా? ఆ రోజు కనపడలేదా మహిళలు ఎవరు? లేదంటే దాడులు ఏం కనిపించలేదా? అరే ఇళ్ల ముందు, మా ఇళ్ల ముందు మేము కూర్చోవడానికి కూడా వీలు లేకుండా పోలీసులు పహారా పెట్టారే. అర్ధరాత్రి ఆడబిడ్డలు ఉంటారు అని కూడా తెలిసి కూడా అర్ధరాత్రి పోలీసులు ఇళ్లలోకి పంపించి సోదాలు చేపించి లాక్లను ఈడ్చుకొని వెళ్ళిపోయారే. దుర్గమ్మకి గ్రామ దేవతలకు పొంగళ్ళు పెట్టుకోవడానికి కూడా మమ్మల్ని లాఠీ చార్జీలు చేశారే. పాదయాత్రలు చేస్తుంటే కనీసం అన్నం కూడా తినివ్వకుండా రోడ్డు మీద భోజనం చేసేట్టు చేశారే మాకు పోలీసులను పెట్టి. పాదయాత్ర చేస్తుంటే ఎవరండి ఆడబిడ్డలకి బయో టాయిలెట్స్ కూడా ఆపేసేటువంటి వాళ్ళు ఎట్లాంటి దుర్మార్గులు గాక? ఆ రోజు కనిపించలేదండి వీళ్ళు చేస్తున్న మా మీద దాడి అని? ఏ ప్రజావేదిక ఈయన ఎక్కడంతోనే ఎవరైనా పసుపు కుంకుమ వేస్తే శుభమాంట శుభకార్యానికి పూనుకుంటారు. ఈయన చేసింది ఏంటండి? ప్రజావేదిక కోల్చడంతో మొదలు పెట్టాడు. ఆ రోజు కనిపించట్లేదా దాడి అని? ఏ పార్టీ ఆఫీసును కొల్లబొడసారే రౌడీ మొక్కలు వచ్చేసి, పక్కనే ఉంది డీజీపీ ఆఫీసు. ఏవైనా ఆ రోజు శాంతి భద్రతలు? ఏ తెలుగుదేశం పార్టీయే కానీ పార్టీ కాదా? పార్టీ ఆఫీస్ కాదా? ఆ పార్టీకి రాష్ట్రంలో కార్యకర్తలు లేరా? ఏ రాష్ట్ర ప్రజలందరూ తెలుగు వాళ్ళు కాదా? రోషం లేదా మాకు ఆ రోజు? ఏ ఇళ్ల మీదకి దాడులు చేశారే? 3 రాజధానుల టెంట్ ఒక పెయిట్ టెంట్ వేసి అక్కడ అరాచక శక్తులను పెట్టి మా ఉద్యమం మేము మా శిబిరాల్లో ప్రైవేట్ స్థలాల్లో చేసుకుంటుంటే 365వ రోజు అండి. ఆ రోజు 5 సంవత్సరాలు కంప్లీట్ అయినాయని చెప్పి ఉద్దండరాయనిపాలెంలో మేము శంకుస్థాపన చేసిన ప్రదేశంలో మా బాధలు మేము పడుతుంటే వీళ్ళు 3 రాజధానుల వాళ్ళకి ఏం పనండి? ఆ రోజు మా మీదకి వచ్చి దాడి చేశారే. ఆ రోజు తెలియలేదా మనం చేస్తున్న దాడులు అని? ఈ రోజే గుర్తొచ్చినాయి. అది ఒక్క రోజుకే గుర్తొచ్చినాయి జగన్మోహన్ రెడ్డికి. ఏ బాబు గారు ఇంటి మీదకి దాడికి వచ్చారే? జోగి రమేష్ ఒక మంత్రి పదవి ఇచ్చారా ఆయన ఇంటి మీదకి వచ్చినందుకు? ఆ రోజు ఏమైపోయినాయండి శాంతి భద్రతలు? కనీసం అమరావతి మహిళ స్వేచ్ఛగా రోడ్డు మీద నుంచోగలిగిందండి? స్వేచ్ఛగా రోడ్డు మీద తిరగలిగిందండి? అసలు రాష్ట్రంలోని మహిళల పరిస్థితి ఏంటి? 3 సంవత్సరాల పసిపాప దగ్గర నుండి వయోవృద్ధిరాల వరకు ఏ మహిళ అయినా అర్ధరాత్రి కాదు పట్ట పగలే రోడ్డు మీద తిరగలేకపోయిందే. ఏ ఆ రోజు ఏమైపోయిన శాంతి భద్రతలు? మీ వాళ్ళు డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ చేశాడే మీ ఎమ్మెల్సీ. ఆ రోజు ఏమైపోయింది? ఒక మాస్క్ అడిగినందుకు సుధాకర్ గారిని రోడ్డు మీద పడేసి బట్టలోడు తీసి కొట్టి అతని మానసిక రోగి అని చెప్పి పిచ్చోడిని చేసి చంపేశారే. అమరావతి రైతులు 200కు మెరుగు ప్రాణాలు పోయినాయే మీ వలన. అవి ప్రభుత్వ హత్యలు కాదా? మీ మూర్ఖపు నిర్ణయంతో జరిగినాయే. వాళ్ళు మనుషులు కాదా? మాకు జరిగింది అన్యాయం కాదా? మాకు జరిగింది చెప్పాలంటే ఈ రోజు డిబేట్ కూడా సరిపోదు సార్, అది మీకు అందరికీ తెలుసు. ఈ రోజు శాంతి భద్రత అన్నారు. ఆ రోజు గౌతమ్ సవాంగ్ గారు ఏమన్నారండి? భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అన్నారు ఆ రోజు బాబు గారు బస్సు మీద దాడి జరిగితే. ఈ రోజు అదే భావ వ్యక్తీకరణ వాళ్ళు చేస్తున్నారేమో. మీరు నేర్పించిన విద్య అయి ఉంటుంది. ఎవడైనా 1-6 చేస్తే అది కూడా వైసీపీ మోకలే చేస్తారు, టీడీపీ వాళ్ళు చేయరు. ఎందుకంటే వాళ్ళు క్రమశిక్షణతో ఉన్నారు. ఇకపోతే అమరావతి ప్రాంతంలో వీళ్ళ ఫ్లెక్సీలు ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఎంత హెరాస్ చేసినా, మా మీద ఎంత లాఠీ చార్జ్ చేసినా కూడా ఎక్కడా కూడా మా శిబిరం ఎదురుగా ఫ్లెక్సీలు తీసుకొచ్చేసినా కూడా ఒక్కటి కూడా మేము టచ్ చేయలేదు. అది మా క్రమశిక్షణ అంటే. శాంతి భద్రతలు అంటే అవి. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారే శాంతి భద్రతలు పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని ఆ రోజు. కానీ ఆ రోజు ప్రభుత్వం పరిరక్షించలా. ప్రజలు మేముగా బాధితులుగా ఉన్న మేము సంయమనం పాటించాం బాధలు ఓర్చుకుంటూ. కానీ ప్రభుత్వంలో అధికారంలో ఉన్న మీరు మా మీద దాడి చేశారు. ప్రభుత్వమే రెచ్చగొట్టి మా మీదకు పంపించి దాడి చేసినా కూడా ఎక్కడా కూడా ఎదురు తిరిగి దాడి చేయలేదు. న్యాయ పోరాటం సార్ మేము చేస్తుంది. అహింసా మార్గంలో మేము చేస్తామని ఆ రోజు చెప్పాము. ఇప్పటి వరకు కట్టుబడి ఉన్నాం కాబట్టి అంతిమంగా మాకు విజయం దక్కింది. అది కూడా చారిత్రాత్మక విజయం. అదొకటే కాదు, మీ ప్రాంతంలో మళ్ళీ ఒక పోటీని పెట్టారు. ఒక పెయిడ్ టీమ్ తోటి మీకు పోటీగా మిమ్మల్ని రెచ్చగొట్టే విధంగా మీ సంయమనంతో అలాగే గాంధేయ మార్గంతో మీరు చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం ఏదైతే ఉన్నదో
దాన్ని దగ్గరలో ఒక శిబిరం పెట్టడం, అక్కడ పెయిడ్ ఆర్టిస్టులను తీసుకురావటం, అలాగే వాళ్ళు చేయనటువంటి ప్రయత్నం లేదు. కానీ మీరు ఎప్పుడు సహనంతోనే ఉన్నారు. అదే కావాలని భావిస్తున్నా. బాలకోట గారు, మొదట్లో ఒక ఎమోషనల్ దృశ్యాన్ని చూయించా, ఇప్పుడు మరొక విచిత్రమైనటువంటి దృశ్యాన్ని కూడా మీకు చూయిస్తా. పేర్ని నాని అని ఒక ఆయన ఉన్నారు, ఆయన మాట్లాడారు, అదొకటి చూయిస్తాం మీకు. మీ కానుకేది. తర్వాత ఎన్నికల లెక్కింపు అయిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బీహార్ తరహా కిరాతకాలు, బీహార్ తరహా హింసా రాజకీయాలు ఇవన్నీ కూడా గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్తామైంది. ఎన్నికలు ఒక పక్క జరుగుతుంటే ఎన్నికలు సంపూర్ణంగా పూర్తవకుండానే మధ్యాహ్నం నుంచి తెలుగుదేశం పార్టీ గూండాలు ఏ రకంగా ఇళ్లపై దాడులు చేయటం, ఇళ్లు తగలబెడతాం, ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసం చేయటం, మనుషుల్ని కిరాతకంగా కొడతాం, ఇళ్లలోకి వెళ్లి ఆడవాళ్ళని హింసించటం, కార్లు ధ్వంసం చేయటం, కార్లు తగలబెడతాం, ఆస్తులు నాశనం చేయటం, భయభ్రాంతులకు గురి చేయటం. అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఎర్ర పుస్తకంలో ఏం రాసుకున్నారా అంటే మేము హింస కోసమే, ఈ కక్ష తీర్చుకోవడం కోసమే, మాకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరు జెండా పట్టుకుంటే వాళ్ళనల్లా కిరాతకంగా హింసిస్తాం, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తాం అనేటువంటి దానికోసమే అధికారంలోకి వచ్చినట్టుగా ఇవాళ వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఇవన్నీ గవర్నర్ గారికి చెప్పినప్పుడు ఆయన ఆశ్చర్యపోయారు. ఏంటి ఇంత కిరాతకంగా జరుగుతుంటే పోలీసు పట్టించుకోవట్లేదా అని చెప్పినారు. వాస్తవం సార్, ఇది ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు కావట్లేదు. వెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా, ఫోటోలతో వీడియోలతో ఇచ్చినా కూడా ఆ వీడియోలన్నీ కూడా గవర్నర్ గారికి ఇవ్వడం జరిగింది. ఇంకా ఎక్కడెక్కడైతే జరుగుతున్నాయో అన్నీ చెప్పడం జరిగింది. ఆఖరికి ఈరోజు మీతో మాట్లాడటానికి వచ్చే ముందు కూడా నూజివీడులో ఒక కౌన్సిలర్ని నడి బజారులో పట్టపగలు స్టాబింగ్ చేయడం జరిగింది. కత్తులతో వెంటపడి పొడవటం జరిగింది. పోలీసు సాక్ష్యంగా పోలీసులు ఆ పక్కన ఉన్నా కూడా పోలీసుల ముందే స్టాబింగ్ చేసిన, కత్తులతో పొడిచినా కూడా పోలీసులు ఆపిన పరిస్థితి లేదు. కనీసం కేసు పెట్టినటువంటి ఇంతవరకు కూడా దాఖలాలు కాలేదంటే గవర్నర్ గారు ఆశ్చర్యపోయి ఖచ్చితంగా నేను డీజీపీని పిలిపిస్తాను, ఇవన్నీ కూడా గట్టిగా విచారణ చేస్తాను మీరు అంటే మేము ఆయనకి వీడియోలతో సహా ఇవ్వడం జరిగింది, ఫోటోలతో సహా ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా ఆశ్చర్యపోయి అన్ని కూడా మేము ఫోన్లో కూడా కొన్ని చూపించాం. వీడియోలు ఎలా ఉన్నాయో, ఇంకా మా దగ్గర చాలా వీడియోలు ఉన్నాయండి అని చెప్తే అవన్నీ కూడా మా సెక్రటరీ గారికి పంపించండి, నేను చూస్తాను, వెంటనే యాక్షన్ తీసుకుంటాను. పోలీసుని గెలుపోవటంలో అనేవి సహజంగా ఉంటాయి. కానీ ఈ రకంగా కిరాతకం, ఈ రకంగా హింసా ప్రవృత్తి, ఈ రకంగా విధ్వంస ధోరణి అనేది చేస్తే ఇక ప్రభుత్వం ఎలా ఉన్నట్టా లేనట్టా, ఇది డెమోక్రసీ కదా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఎస్, బాలకోట గారు విన్నారు కదా పేర్ని నాని చెప్పినటువంటి అనేక విషయాలు. గతాన్ని చెప్తున్నారా, వర్తమానాన్ని చెప్తున్నారా అన్నటువంటి కన్ఫ్యూజన్ వచ్చే పరిస్థితి ఉన్నది. అట్ ద సేమ్ టైం మంత్రులను కొట్టారట, అంటే మాజీ మంత్రులను కొట్టారట, అలాగే ఇళ్లల్లో దూరి మహిళల మీద దాడి చేశారట. ఆఖరికి ఇవన్నీ విన్న గవర్నర్ ఆశ్చర్యపోయారట. మరి ఆయన చెప్పడం మర్చిపోయారేమో కూడా తెలుసుకోవాలి మనం. ఏం చెప్పాలి రాజేంద్ర గారు? ఇదంతా శిరీషమ్మ చెప్పినట్టే ఉందేంటి రాజేంద్ర గారు? ఒక్క నిమిషం. యా బాలకోట గారు, మీకు శిరీషకు, రజనీ గారికి, రాజేంద్ర గారు మీరు ఇప్పుడు చూపించిన ఈ 2 వీడియోలు కూడా చాలా ప్రాధాన్యత కలిగిన వీడియోలు. ఒక పక్క సంతోషం, మరో పక్క విషాదం. ఈ 2 వీడియోల యొక్క సారాంశం. అధికారంలోకి వచ్చిన రాజకీయ పార్టీ సంతోషంతో ఉంది, ఓడిపోయిన రాజకీయ పార్టీ విషాదంతో ఉంది. దీని సారాంశం అది. మీరు ఈ డిబేట్కి ముందు మీరు ఒక మాట నాకు చెప్పారు, గెలుపు బాధ్యతను పెంచుతుంది, ఓటమి పాఠం నేర్పుతుంది. నేను అమరావతి బహుజన జేఏసీగా మాట్లాడు, మళ్ళీ అండర్లైన్ చేయండి, నేను అమరావతి బహుజన జేఏసీ ఉద్యమకారుడిగా మాట్లాడు. వైసీపీ పరిపాలనలో, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో తొలి బాధితుడిగా మాట్లాడు. ఈ యొక్క కూటమి యొక్క విజయ రహస్యం తెలిసిన వాడిగా మాట్లాడుతున్నా, ఒక సత్యకామ జాబాలిగా మాట్లాడుతున్న శ్రీరాముడి చంద్రుడి కొలువులో. నేను ఒక మాట చెప్తాను రాజేంద్ర గారు,
రాముడు కష్టపెట్టాక, యుద్ధం ముగిశాక, రావణుణ్ణి ఓడించినాక శ్రీరామ పట్టాభిషేకానికి ఆనందం జరగటం అనే ఎవ్వరూ తప్పు పట్టాల్సిన పని కూడా లేదు. అలాగనే తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ, జనసేన పార్టీ శ్రేణులు కానీ, లేదా అధినాయకుల యొక్క వాళ్ళ కుటుంబాల మధ్య జరుగుతున్న ఉద్వేగభరిత సన్నివేశాలని నేనైతే తప్పు పట్టను. జరుగుతుంది పట్టాభిషేకం. అలాగనే పాండవులు కౌరవులను ఓడించి అస్థిలకు వచ్చిన తర్వాత కూడా విజయోత్సవాలు జరిగాయి. వాటిని కూడా తప్పు పట్ట. కానీ పాలనంటే కంటికి కన్ను కాదు, పంటికి పన్ను కాదు. ఇది మాత్రం అంటర్లైన్ చేయాలి. పార్టీని గెలిపించింది ఈ సిద్ధాంతంతో కాదు, చాలా ఆశలతో, కోరికలతో దిగాలు పడ్డ రాష్ట్రాన్ని నిలబెట్టడం కోసం రాష్ట్ర ప్రజలు అపూర్వమైన విజయాన్ని ఇచ్చారు అనేది గుర్తించాలి. నేను జేఏసీగా చెప్తున్నా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు సత్వరం ప్రమాణ స్వీకారం చేయాలి. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆలస్యం కాదు. సభ నిర్వహించడమే కార్యక్రమం అయితే కనీసం ఆయనన్న ఒక ప్రమాణ స్వీకారం చేయాలి. ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టాలి. ఆయన చేపడితేనే ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఆధీనంలో అన్ని కార్యక్రమాలు. బాధ్యతలు స్వీకరించడం అని లేట్ అయ్యే కొద్దీ కొంత ఈ తరహా పరిస్థితే ఉంటుంది. కాకపోతే ఏంటంటే పేర్ని నాని గారు బీహార్ తరహా గోండాయిజం జరుగుతుంది, కనీసం సాక్ష్యాధారాలతో వీడియోలు ఇచ్చినా పోలీసులు పట్టించుకోవడం లేదు, నూజివీడులో కౌన్సిలర్ని కత్తులతో పొడిచినా కూడా వెంటబడి అని గత 4 ఏళ్లుగా 5 ఏళ్లుగా ఈ బాలకోట ఏదైతే మాట్లాడిండో అదే మాట్లాడిండు. మేము మాట్లాడింది అదే. సుధాకర్ గారి విషయంలో కానీ, డ్రైవర్ సుబ్రహ్మణ్యం విషయంలో కానీ, లేదా అత్యాచారాల విషయంలో కానీ, దారుణాల విషయంలో కానీ, రాజధాని అమరావతి రైతుల మీద జరిగిన దాష్టీకాల విషయంలో మేము మాట్లాడింది అదే. మా విన్నపనులు కూడా ఎవడో పట్టించుకోవాలి. కానీ కంటికి కన్ను పంటికి పన్ను కాదు. నేను అందుకని చాలా చక్కగా చెప్పాను. చట్టం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి రాగానే పగ సాధించాడు, కక్ష సాధించాడు. కాబట్టి మనం కూడా కక్ష పగ పట్టుకోవాల్సిన అవసరం లేదు. కార్యకర్తలను కొంత స్థిమితం చేయాల్సిన బాధ్యత 2 రాజకీయ పార్టీలకు ఉంది. చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోండి. మీ డిబేట్లో అని చెప్పా, వెంటనే క్యాబినెట్లో 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విధ్వంసం మీద ఒక మంత్రిత్వ శాఖను పెట్టండి. ఆ శాఖ ద్వారా విచారణ జరపండి. ఆ శాఖకు దళితుడినే మంత్రిగా పెట్టండి. ఆ విచారణ పర్వం ద్వారా ఆయా సెక్షన్ల ప్రకారంగా చర్యలు తీసుకోండి. ఈ సంకేతం రాష్ట్ర ప్రజలకు ఇవ్వండి. అంతే తప్ప మీరు కొట్టారని నేను కొట్టి, మీరు తిట్టారని నేను తిట్టి, మీరు కలబడ్డారని నేను కలబడితే ఇది కొట్లాట అవుతుందో తప్ప పరిపాలన అవుతుందనేది నా భావన. నేను ఒకరిని అంగీకరించమని చెప్పను. నేను ఒక ప్రజాస్వామిక వాదిగా. ఎందుకంటే మీరు చెప్పారు కదా, ఓటమి పాఠం నేర్పుతుంది. వాళ్ళు పాఠాలు నేర్చుకుంటారు. అందుకని నాయకులు గవర్నర్ని కలిసి కాగితాలు ఇచ్చారు అని అంటే పూర్తిగా అవాస్తవం అని చెప్పేసి కొట్టేయటం కాదు. సంఘటన జరుగుతున్న మాట యథార్థమే. అంటే ఆయన చెప్పే సంఘటన కాదు, కొన్ని సంఘటనలు. ఎందుకంటే మరి వాళ్ళు అంత బాధలు పడ్డారు, ఇబ్బంది పడ్డ మాట యథార్థం. వాళ్ళు దాడులకు గురయ్యారు, హత్యలకు గురయ్యారు, ఎవరు పట్టించుకోలేదు. కానీ మరి దీన్ని స్థిమితం చేయాలి. అందుకని శాంతి భద్రతలు అవసరం. ఆ రాష్ట్రానికి శాంతి భద్రతలు అవసరం. చంద్రబాబు నాయుడు గారు ఈ దిశగా దృష్టి పెట్టాలి. లేకపోతే ఏమవుతుందంటే ఖాళీ తగలబడే పరిస్థితి వస్తుంది. ఒక విషయం బాలకోట గారు, బాలకోట గారు, 5 సంవత్సరాలు మీరు అనుభవించినటువంటి నరకం సామాన్యమైంది కాదు. మరి ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి గెలిచిన తర్వాత మరి మీ ప్రాంతంలో ఎవరైనా కక్ష తీర్చుకునేటటువంటి ప్రయత్నం చేశారా? చేయలా. ఒత్తిడిలో బతికినటువంటి మీరే ఉద్రేకపడల, సంయమనం పాటిస్తున్నారు. అలాగే కొన్ని ప్రాంతాలలో కవ్వింపు చర్యలు జరిగినప్పుడు దర్శిలో ఓడిపోయినటువంటి కూటమి అభ్యర్థి ముందు గెలిచిన వాడు, వైసీపీ వాడు వెళ్ళి అక్కడ టపాసులు పేల్చి రెచ్చగొట్టారు. మరి దీన్ని ఎలా తీసుకుందాం? ఏం నేర్చుకుంటున్నారు అన్నటువంటిది కదా ప్రశ్న ఇక్కడ. రాజేంద్ర గారు, కాబట్టే చెప్తున్నా, మీరు దాడి చేసిన తప్పే, నేను దాడి చేసిన తప్పే. ఇద్దరి మధ్య చట్టం ఉందని చెప్పు. పడ్డవాళ్ళు మీరు, డోర్ డెలివరీ కష్టపడ్డవాళ్ళు మీరు, కష్టపడ్డవాళ్ళు మీరు. బాలకోట గారు, సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ కాదండి రాజేంద్ర గారు,
నాకు అర్థమైంది డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ చేశారని. తెలుగుదేశం పార్టీ కూడా డోర్ డెలివరీ చేయమంటారా? ఐఎమ్ నాట్ సేయింగ్ డాక్టర్ దట్. సుధాకర్ని పెడరెక్కలు విరిచి కట్టి ఐఎమ్ నాట్ సేయింగ్ దట్. ఇబ్బంది ఐఎమ్ నాట్ పెట్టారని. సేయింగ్ దట్. అదే పని హంతకుడు కాబట్టి వచ్చేసి నేను చెప్తున్నా, కంటికి లేదు, కన్ను, నేనేమంటున్నానంటే కంటికి నా బాధ కూడా అర్థం ఇద్దరి మధ్య చేసుకోండి. చట్టం ఉందంటున్నా. బాలకోట గారు మీరు చెప్పే జగన్మోహన్ దాంట్లో రెడ్డి గారు చేసిన తప్పిదాలు ఎస్ మనం సంయమనం చేయకూడదు. పాటించమని మీరు చెప్తున్న దాన్ని నేను తప్పుపట్టట్లా. బట్ 5 సంవత్సరాలు నరకం అనుభవించినటువంటి కన్నీళ్లతో ఎంత కూలిపోయినటువంటి కుటుంబాలు ఉన్నటువంటి పరిస్థితిలో మరి మీకు దృశ్యం కనపడుతుందిగా. మీ ప్రాంతంలో జరిగినటువంటి ఘాతకం ఇవాళకి కూడా మనకి గుండెల్ని మండిస్తున్నా అక్కడ ఎవరు ఒక్కళ్ళు కూడా దాడి చేయలేదు. బీహార్ ఎలా అయిపోయింది, ఆంధ్రప్రదేశ్ అప్పుడే 5 రోజుల్లో బీహార్ అయిపోయిందా? రాజేంద్ర గారు, వాట్ టు సే బాలకోట గారు, మనం సంయమనం పాటించాలి అన్నటువంటి దాంట్లో నేను తప్పు పట్టట్లా. అలాగే బూతుకు బూతు సమాధానం కాదని మనం ఎప్పుడూ చెబుతూనే ఉంటాం. బట్ రాజేంద్ర గారు, బీహార్ అయిందని చెప్పి పేరుని నాని అన్నంత మాత్రాన బీహార్ అయిందని ఎవరంటారు? కాకపోతే బాలకోట అన్న ఒక సదురు ముదురు విషయం. ఉండమ్మా సదురు ముదురు సంఘటనలు దొరుకుతుంది, చెదురు ముదురు సంఘటనలు దొరుకుతుంది. బాధ్యతలు చేపడితే చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి ఆధీనంలో రాష్ట్రం ఉంటుంది కాబట్టి ఆ కార్యకర్తలు శాంతిస్తారు, ఈ కార్యకర్తలు శాంతిస్తారు. దానికే సిద్ధపడుతున్నారు. ఒక పక్క దేశానికి సంబంధించిన బాధ్యత ఇవాళ కూటమికి ఉంది. రేపు మళ్ళీ ఎన్డీఏ సమావేశాలకు చంద్రబాబు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు బాధ్యతగా వెళుతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ప్రమాణ స్వీకారోత్సవం కొంచెం లేట్ అవ్వచ్చు. రాజేంద్ర గారు 4 ఏళ్లుగా కలబడ్డోని మాట్లాడుతున్నా జగన్మోహన్ రెడ్డి గారి మీద నాకు ఏ రాజకీయ పార్టీ అండలేదు, నన్ను చంపేసిన దిక్కు లేదు, నాకు ఏ అర్ధరాత్రి మోషన్లో మధ్యాహ్న మోషన్లు వేసే లాయర్లు కూడా లేదు. ఐ ఆమ్ ది ఓన్ దళిత బహుజన కులాలుగా ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో 36 ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో 33 అసెంబ్లీ నియోజకవర్గాలు కూటమి గెలిచింది. 33 అసెంబ్లీ నియోజకవర్గాలు ఎస్సీ ఎస్టీ 2019లో 34 అసెంబ్లీ నియోజకవర్గాలు వైసీపీ గెలిస్తే ఇప్పుడు కూటమి 33 గెలిచింది. దీనికి కారణాలు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అన్వేషించవచ్చు. నేను చెప్తున్నా, నా డాక్టర్ సుధాకర్ యొక్క అంతరాత్మ ఘోషకే ఇది ఒక విజయం. దళితుల మీద జరిగిన దాష్టీకాలకి, మా పెడబొబ్బలకి, మా ఆందోళనలకి మేము ఇచ్చిన విజయం. మేమే మాట్లాడుతున్నాం చట్టం తన పని తను చెయ్యాలని. చట్ట ప్రకారం ఆ రోజు మాట్లాడాం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చట్టం మాట్లాడాం. ఏ ప్రభుత్వమే చట్టం మాట్లాడతాం, చట్టమే మాట్లాడాలి, భారత రాజ్యాంగమే మాట్లాడాలి. ఒక చర్యలు తీసుకోవాలి, శిక్షించండి, సెక్షన్లు ఉన్నాయి, జైళ్ళకు పంపండి సార్. కేసులు పెట్టి జైలు చాలకపోతే జైలు కట్టండి, గోడలు చాలకపోతే గోడలు ఎత్తి పెంచండి. అంటే పెద్దలు మీకు నేను న్యాయ సూత్రాల గురించి చెప్పనక్కర్లా. నేను అనేది ఏంటంటే, వాళ్ళు గవర్నర్ ఫిర్యాదు చేసినా అంటే ఇంత దాన్ని చాలా పెద్ద చేస్తే చేసి ఉండవచ్చు. కానీ అలజడులు ఏమి జరగకుండా పరిపాలన అంటే మేము కోరుకున్నది. ఎందుకంటే మా రాజధానికి ఒక కట్టడి చెయ్యాలి, చట్టబద్ధమైన కట్టడి, లేదా శాంతి భద్రతలు నెలకొనాలి, ఈ సంక్షేమ పథకాలు అమలు జరగాలి, దిగాలు పడ్డ రాష్ట్రానికి ఓదార్పు కావాలి. చెప్పాను కదా సార్, ఇప్పుడు నెర్రలిచ్చిన నేలకు వాన చినుకు పడ్డట్టుగా, మూడువారిన కొమ్మకి చిగురించినట్టుగా ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం చిగురించింది. బాలకోట గారు, తప్పనిసరిగా ఏ ప్రభుత్వమైనా ఏ పాలకులైనా సరే చట్టాలు మన చేతిలో ఉన్నాయి. చట్టాలు చుట్టాలు కావు కదా. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పిదాలకు మాత్రం కార్యకర్తలు చేయకూడదు, నాయకులు చేయకూడదు, నేను కూడా చేయకూడదు. చట్ట ప్రకారమైన పద్ధతి చేస్తే ప్రజలు చూస్తారు. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ ఎప్పుడు కాచుకొని కూర్చుంటుంది. Yes, again I am saying, again I am requesting all the people. Yes, బాలకోట గారు, ఒక విషయం. అధినేతలు ఆలోచించారు. Yes, ఇవాళ తెలుగుదేశాన్ని కానీ కూటమిని కానీ ప్రజలు ఇంత అద్భుతమైనటువంటి విజయం ఎందుకు ఇచ్చారో తెలుసా? ఒక గాంధేయ మార్గంలో నడవబట్టి, అలాగే బూతుకు బూతు సమాధానం కాదు అన్నటువంటి సంయమనం పాటించబట్టి. ఒక్క విషయం చాలా స్పష్టంగా చెప్పగలను నేను, పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి జన సైన్యం ఏదైతే ఉన్నదో టోటల్ యూత్, వాళ్ళకి గనక ఒక్క చిటికేసి నా తల్లిని ఇలా అన్నవాడిని వదిలిపెట్టొద్దు అని ఆయన గనక రాజకీయాన్ని వదిలేసి మరో మార్గం ఎంచుకుని ఉంటే
ఆంధ్రప్రదేశ్ తగలబడిపోయేది. అంత సత్తా ఉన్నటువంటి నాయకుడు రజనీ గారు అన్నట్టు ఎక్కడ తగ్గాలి, ఎక్కడ నెగ్గాలి అన్నటువంటిది, అలాగే తల్లి దగ్గర ఎప్పుడు వంగి నమస్కరించాలి అన్నటువంటి సంస్కారం ఉన్నటువంటి నాయకుడు ఉండబట్టి ఈ రాష్ట్రం ఇలా ఈ దశకొచ్చింది, ఒక బాధ నుంచి, ఒక ఒత్తిడి నుంచి, ఒక చీకటి నుంచి అని ఆమె చెప్పినటువంటి అంశం. ఎమ్ ఐ రైట్ రజనీ గారు? ఇవాళ మనం సంయమనం పాటించాల్సిందే, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. సంయమనం 5 ఏళ్ళు పాటించారు కదా సార్. ఇదే అమరావతి ఉద్యమంలో 5 ఏళ్ళు సంయమనం పాటించాలా, భరించాం. యా, ఆ భరిస్తూ బాధ్యతగా పాటించారు. సార్ పాపం నాకు తెలిసి అదే శిరీష్ అమ్మని జుట్టు పట్టుకొని చీర పట్టుకొని లాక్కెళ్ళిన సీను నా కళ్ళతో నేను చూశాను సార్. ఆ బిడ్డకి ఎందుకు సార్? ఆ అమ్మాయి ఏమన్నా ఎమ్మెల్యేకి పోటీ చేస్తుందా, ఎంపీకి పోటీ చేస్తుందా? ఏమన్నా ఒక 100 ఎకరాలు ఉన్నాయా సార్ ఆ బిడ్డకి? ఈరోజు ఒక 75 ఏళ్ల మహిళ పెద్ద ఆవిడ, ఒక 65 ఏళ్ల వయోవృద్ధురాలు, కాలు సరిలేని ఆమె కూడా కర్ర తీసుకొని ఉద్యమానికి వస్తే కర్ర పొత్తిళ్లలో కొట్టినటువంటి ఆ డిఎస్పీని నా కళ్ళతో నేను చూశాను సార్. ఈరోజు ఆయన చెప్తున్నాడు కదా ఆ పోలీసులు చూస్తూ ఉన్నారని, అప్పుడు కూడా చూస్తూ ఉన్నారు సార్. ఇప్పుడు మేమేం చేయలేదు, నిస్సహాయతలో ఉన్నాం. నన్ను కూడా చేపట్టుకొని ఈడ్చి పక్కన పడేసి, అరే ఈవిడ లాయర్ రా బాబు, ఈవిడకి 1 సెంటు భూమి కూడా లేదు, ఈవిడ మీద కేసు రాయకండి అని నన్ను ఈడ్చి పక్కన పడేసి, ఓ సారీ మేడం మీరు లాయర్ అనుకోలేదు, వాళ్ళతో పాటు వచ్చారనుకోండి. ఏమి సార్ లాయర్కి కొంత ఎగ్జామ్షన్ ఇచ్చారా? పోనీలేండి, కనీసం 1 సెంటు భూమి లేదన్నారు చూడండి. ఆలోచించారు ఎవరిని ఎలా తొక్కాలి, ఎలా నెగ్గాలి, మీకు అన్నీ తెలుస్తే ఒక ప్రీ ప్లాన్డ్గా వచ్చారండి. నాకు అర్థమైపోయింది. నన్నే ఈడ్చి పక్కన పడేసినప్పుడు, నేను కింద పడిపోయినప్పుడు సారీ మేడం మీరు లాయర్ అనుకోలేదు, అయ్యో మీకు సెంటు భూమి కూడా లేదంటే డిఎస్పీ గారు చెప్పారు మీ మీద కేసు కట్టదని స్టేషన్ దాకా తీసుకెళ్లి పక్కన పెట్టి వాళ్ళందరి మీద కేసులు కట్టారు సార్. అప్పుడు నాకు అనిపించింది, పోనీలే నా మీద కేసు కట్టలేదు కాబట్టి వాళ్ళని కేసుల్లోంచి బయటకు తీసుకురావచ్చు అనిపించింది. సో పార్టీ కార్యాలయం ధ్వంసం చేసినప్పుడు సీసీ ఫుటేజ్లో పడితే సినిమా చూసినట్టు చూశాడు సార్. అప్పుడు ఇదే పోలీసులు సోజ్యం చూస్తున్నారు సార్. ఇవంతా తప్పే, కానీ వారు చేసిన తప్పు మాకూడదు అని మన ఏదైతే సార్ చెప్తున్నారు దాన్ని మేము ఏకీభవిస్తున్నాం. కానీ ఒక విషయం సార్, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, మల్లెపూతో తీస్తే వస్తుందా? బయటికి రాదు కదా. ఈరోజు టీడీపీ వాళ్ళు చేతగాని వాళ్ళు వాళ్ళ నాయకుడిని అరెస్ట్ చేస్తున్నారు చూస్తున్నారు, టీడీపీ కార్యాలయం ధ్వంసం చేసిన వీళ్ళు ఆడింగిన వాళ్ళు అంటూ నడి రోడ్డు మీద మాట్లాడితే, ఈరోజు ఆయన అరెస్ట్ అయ్యి రోడ్డు మీద తీసుకెళ్తే ఒక్కడంటే ఒక్కడు బయటికి రాలేని పరిస్థితుల్లో ఆడింగోల్డ్రా వాళ్ళు ఆడింగోల్డ్రా అని మాట్లాడిన మాటలు మేము విన్నాం సార్. అదే మేము చెప్తున్నాం సార్, మాకు మైండ్ గిండు అంతా ఉండదు సార్. జగ్గాయపేటలో మా నాయకుడిని ఆపితే మాకు అసలు ఏమీ ఆలోచన ఉండదు సార్. వాళ్ళంత డిసిప్లిను అదేదో అవన్నీ కూడా మాకు తెలియదు సార్. ఆ రోజు మూకుమ్మడి దాడి చేసి 50,000 1,00,000 మంది జగ్గైపేటకు వచ్చి వర్షంలో తడుచుకుంటా, అరే సీఎం క్యాన్వా అయిపోతుందా, పిఎం క్యాన్వా అయిపోతుందా అన్నట్టుగా ఆయన ఒక్కటే వెహికల్, ఆయన వెహికల్ వెనకాల 100 వెహికల్స్, 200 బండ్లు నడుచుకుంటూ పరిగెట్టుకుంటూ వస్తున్న బౌన్సర్లు, వాటి అన్నిటి సమక్షంలో సేఫ్ సైడ్లో మంగళగిరి కార్యాలయంలో తీసుకెళ్లారు సార్. అదే ఆయన మీద చెయ్యేసి ఉంటే మీకు తెలుసా సార్, కనీసం ఒక పోలీస్ ఆఫీసర్ నేల మీద పడుకున్న పవన్ కళ్యాణ్ గారిని సార్ దయచేసి లగండి సార్, ట్రాఫిక్ అంతరాయం వస్తుంది సార్, అరే మీరెవరైనా నన్ను వెళ్ళిపోమడానికి, నేను సిబిఐ కేసులో ముద్ద అయినా లేకపోతే పక్క దేశానికి వస్తున్నానా, బోర్డర్ దాటకూడదు ఏంటి, ఎందుకు చెప్పండి, 144 సెక్షన్ ఎవరికి నాకా అని అడుగుతుంటే సార్ అని చెయ్యి కూడా తాకలేదు సార్. ఒకవేళ మా నాయకుడు చెయ్యి పోలీసోడు తాకుంటే సార్ వారు 1 సైడ్ అయిపోయి ఉండేది. మాకంత మాకు తెలియదు సార్, మాకు అంత ఆలోచన కూడా లేదు సార్. వాళ్ళ ఓపికకి కట్టలు కట్టిన ఆనకట్టలు ఈరోజు తెగిపడి బయటకు వస్తుంటే అది ఆవేశం అంటారా ఇంకోటి అంటారా నాకు తెలియదు, కానీ తప్పే కానీ మేము ఆడింగోళ్ళు కాదురా, మేమేం చేయాలో మాకు తెలుసు, బాబు గారు సైగ చేస్తే చాలు అని ఆ రోజు అరెస్ట్ అయినప్పుడు కూడా కన్నీటి పర్యంతమైన షామేల కింద కూర్చున్నారే కానీ ఏ రోజు బయటికి రాలేదు సార్. అవంతా మేము చూసాం సార్. అందుకే మా నాయకుడు అనుకున్నాడు, ఇమ్మీడియట్ గా ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు, పాపం వాళ్ళకి కడుపు నిండా భయంకరమైన బాధ ఉంది, పెదవి దాటి బయటికి రాలేకపోతున్నారు అంటూ ఏమాత్రం ఆలోచించకుండా, ఏమాత్రం మాతో డిస్కషన్ లేకుండా టక్కుమని తీసుకున్న నిర్ణయానికి ప్రతిఫలం ఈ రోజు కూటమి గెలుపు, భారీ మెజారిటీ, ప్రతిపక్షం లేకపోవడం. తప్పు సార్, చట్టాన్ని ఎవరి చేతిలో తీసుకోకూడదు. అనంతబాబు పాపం చంపేసిన సుబ్రహ్మణ్యాన్ని నేనే చంపేశానంటే కోర్టులు ఏం చేసినాయి, మా లాంటి లాయర్లు మళ్ళీ బెయిలిచ్చి బయటికి తెచ్చారుగా పాపం. కానీ తీసుకురావాలి, ఇదే చట్టాన్ని గౌరవిద్దాం.
ఆయన ముఖ్యమంత్రి పదవి తీసుకున్న తర్వాత ఇటువంటివి ఏమీ ఉండవు. అందుకే బాలకోటయ్య గారు ముందు ముఖ్యమంత్రి తీసుకోనివ్వండి, తొందరగా ప్రమాణం చేయనివ్వండి అంటున్నారు సార్. ఎనీవే తప్పు చేసింది తప్పే కానీ మరేమో అప్పుడప్పుడు తప్పట్లేదు సార్. కానీ ఇక్కడ ఒక విషయం మామూలుగా చాలా సాధారణంగా ప్రజలందరూ గమనిస్తుంటారు. మీకు ఒక యాటిట్యూడ్ ఉంది రజనీ గారు, అది మహిళలకు ఉండాల్సిన ప్రథమ ఆయుధం. పోలీసులు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని పదే పదే అరెస్టు చేస్తామని బెదిరిస్తూ ఉంటే మీ స్టైల్లో ఏం చెప్తారో తెలుసా? అరే విసుగొస్తుందిరా, తొందరగా అరెస్ట్ చేయండిరా బాబు అని మీ స్టైల్లో అనేస్తారు. అలాగే మన శిరీషకు కూడా ఒక స్టైల్ ఉంది. తొక్కిన కొద్దీ, నెట్టిన కొద్దీ, అలాగే కొట్టిన కొద్దీ పైకి లేవటం అనేది తన సహజ లక్షణం. ఎన్నిసార్లు చూసామో పాపం తనని ఎంతగా హింసించారో ఇప్పటికీ గుర్తొస్తుంది, కళ్ళకి కనపడతాయి ఆ దృశ్యాలు. అయినా నిలబడింది. ఇందాక శిరీష మీరేదో చెప్పదలుచుకున్నారు. సార్ అది బాలకోటయ్య అన్న వాళ్ళు చేస్తున్నారంటే వాస్తవానికి ఆ విద్యలన్నీ కూడా తెలిసిన వాళ్ళు వైసీపీ వాళ్ళు సార్. వాళ్లే అలాగ చేసుకుని వాళ్లే రెచ్చగొట్టి ఎదుటి వాడిని రెచ్చగొట్టి గొడవలకు ప్రోత్సహించి వాళ్లే చేసి ఎదుటి వాళ్ళ మీద నిందలు వేయటం వాళ్ళ నైజం సార్. నాకు తెలిసినంత వరకు టీడీపీ వాళ్ళు చాలా క్రమశిక్షణ, జనసేన వాళ్ళు కూడా చాలా క్రమశిక్షణతోనే ఉన్నారు సార్. వాళ్లే చేయాలనుకుంటే ఇందాక రజనీ గారు చెప్పినట్టు బాబు గారు అరెస్ట్ అయినప్పుడు చేయొచ్చు, లేదంటే పవన్ కళ్యాణ్ గారు అమరావతి రాజధానికి రావడానికి ఎన్ని కంపలు కట్టెలు దాటుకొని వచ్చారండి, ముళ్ళల్లో పడి పరిగెత్తుకుంటూ వచ్చారండి. ఆ రోజు చేయలేరా? ఏ బాబు గారిని అరెస్ట్ చేసిన రోజు చేయలేరా? పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు చేయలేరా? మా అమ్మని అవమానించినప్పుడు చేయలేమా? కానీ ఇది మొత్తం ఇప్పుడు చేసేది కూడా జగన్ నాటకమే. ఈ దాడుల వెనుక కూడా జగన్మోహన్ రెడ్డే ఉన్నాడు. అది అనవసరంగా కూటమి వాళ్ళ మీద వేస్తున్నారు. 100% రాజేంద్ర గారు, శిరీష మాటలకి 100% యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుకోవడానికి ఇంకేమీ లేదు సార్. ఆ రోజు తొలి దెబ్బ కొట్టింది ఈయన మహిళల్ని. ఈ రోజు మలి దెబ్బ అనేది మేము కొట్టాము, ఆయన ఇంట్లో కూర్చోబెట్టాము. అది చూసి తట్టుకోలేక ఆయన ఈ విధంగా వాళ్ళతోనే దాడులు చేయించి మళ్ళీ సానుభూతిని గెయిన్ చేయడానికి గవర్నర్ దగ్గరికి లెటర్స్, కంప్లైంట్స్ ఇవ్వడానికి వెళ్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం సార్? ఇప్పుడు కూడా వెళ్ళే అరాచకాల బాబు గారైతే ఇది ఎప్పుడు కూడా, ఈవెన్ పార్టీ ఆఫీస్ దాడి జరిగిన రోజు కూడా మమ్మల్ని అరిశారు సార్. రోడ్ల మీద మమ్మల్ని లాఠీలతో ఈడ్చితే కూడా మేము మీడియా ముందు ఒక్క మాట నోరు జారినందుకు మా మహిళల్ని బాబు గారి క్రమశిక్షణ పాటించండి అని చెప్పి మమ్మల్ని కట్టడి చేశారు సార్. అది బాబు గారి నైజం. అంతేకాని ఇలాంటి దాడులు గాని ఇలాంటి అరాచకాలు గాని అది కూటమి, అది టీడీపీ గాని జనసేన గాని బీజేపీ వాళ్ళకి లేదు సార్. ఇది అనేది అది వైసీపీ వాళ్ళ నైజం, వైసీపీ వాళ్ళు చేస్తున్నవే. కావాలని ఇప్పుడు ఏదో ప్రజల్లో సానుభూతి తెచ్చుకుందామని చెప్పి వాళ్ళు చేస్తున్న డ్రామా తప్ప అది మా వాళ్ళకి ఎవరికి కూడా సంబంధం లేని విషయం. కాబట్టి పోలీసులకు ఆ డ్రామా తెలుసు కాబట్టి పట్టించుకోవట్లేదు, వాళ్ళ ఇష్టం అండి. ఓకే శిరీష, అలాగే మీ ముగ్గురికి నాదొక అభ్యర్థన ఉన్నది. రజనీ గారు, మీరు అమరావతి రైతుల పక్షాన పోరాడినటువంటి సంఘటనలు, అలాగే అక్కడ ఎమోషన్స్లో మీరు నిలబడి వాళ్ళకి ధైర్యం చెప్పినటువంటి సందర్భాలు, అలాగే బాలకోటయ్య గారు మీరు చేసినటువంటి ఉద్యమం, నిలబడినటువంటి తత్వం, అలాగే శిరీష, మీ అందరినీ ఇప్పుడు అభినందించడంతో పాటు మరొక విషయాన్ని మీ దగ్గర ఒక అప్పీల్ చేయదలుచుకున్నా. నిన్న కూడా అదే అప్పీల్ చేశాను అమరావతి రైతుల దగ్గర. ఎవరైతే చనిపోయారో అమరావతి ప్రాంతంలో ఒత్తిడికి, బాధకి, అలాగే దాడులకు, దుర్మార్గానికి ఇంతమంది బలైపోయినటువంటి నేపథ్యంలో మనం అక్కడ ఒక స్మారక స్తూపమా లేకపోతే మరేం చేయాలి అన్నటువంటి ఒక ప్రయత్నంలో మీ అందరినీ అభ్యర్థిస్తున్నా. ఖచ్చితంగా రేపు ఆ ప్రాంతంలో తిరిగేటటువంటి పిల్లలు ఒక స్మారక స్తూపాన్ని ఇంకేదైనా మనము నిర్మించేటటువంటి ఒక గుర్తుగా దాన్ని చూసినప్పుడు మా అమ్మ ఈ ఉద్యమంలో పాల్గొంది అని భావితరాలు తల ఎత్తుకొని పౌరుషంగా బతికేటటువంటి తత్వాన్ని పెంచాలి అని అంటే ఖచ్చితంగా ఆ ప్రాంతంలో ఏదో ఒకటి మనము నిర్మించే ప్రయత్నం చేయాలంట. ఆ బాధ్యత రాజేంద్ర గారు. ఎస్ బాలకోటయ్య గారు. రాజేంద్ర గారు, అమెరికాలో ఉన్న, చికాగోలో ఉన్న యలమంచిలి ప్రసాద్ గారు గౌరవాధ్యక్షులుగా 22 మంది చేత, అంటే అమరావతిలో పనిచేసిన జేఏసీ ప్రతినిధులతో సహా
అమరావతి స్మారక స్తూప కమిటీని ఆల్రెడీ ఏర్పాటు. ఓకే. బేసికల్ గా కమ్యూనిస్ట్ వాళ్ళ దగ్గర ఉంటుందండి ఇటువంటి స్తూపాలు, వాళ్ళు ఉద్యమ స్ఫూర్తి ఎక్కువ కాబట్టి. అమరావతి ఉద్యమ బాలకోట గారు, మిమ్మల్ని మధ్యలో ఆపినట్టున్నా మీరేదో చెప్తున్నారు. చక్కని సూచన చేశారు. చాలా అద్భుతమైన సూచన, అద్భుతమైన అవసరం. ఇది రాజధాని ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి బాధ్యత. అలాగనే అమరావతి నుంచి అమెరికా వరకు ఆంధ్ర రాష్ట్రానికి ఏకైక రాజధాని కావాలని భాషించి కష్టపడ్డ ప్రతి ఒక్కరి బాధ్యత. దీన్ని గుర్తెరిగి 20 రోజుల క్రితం యలమంచిలి ప్రసాద్ గారు చికాగో, అలాగనే గన్నవరంలో ఉన్న వెలగపూడి గోపాలకృష్ణ, వీళ్ళందరితో కూడా 20 మందితో ఒక కమిటీని ఏర్పాటు చేశాం. ఇది విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని చిన్ని గారి దృష్టికి, పట్టాభి గారి దృష్టికి, తద్వారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా తీసుకెళ్లే ప్రతిపాదనలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా అమరావతిలో చరిత్రలో అందరూ గర్వించేదగ్గ అమరులైన మందడవుల గద్దె ప్రభావతి గారు, అలాగనే మార్టిను, పెద్ద పెరుగులో బాలయ్య, ఇలా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దాదాపు 220 మంది అసూలు బాశారు. ఆ అమరావతి ఒక చరిత్ర. ఈరోజు కూటమి విజయంలో కూడా పూలదండలో దారంలాగా అమరావతి ఒక అంతర్భాగం. అమరావతి దాని ప్రభావమే వేరు. అది గుర్తించినా కొంతమంది గుర్తించవచ్చు, గుర్తించకపోవచ్చు. కృష్ణా గుంటూరు జిల్లాలు తుడిచిపెట్టుకుపోవటానికి, పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి తుడిచిపెట్టుకుపోవటానికి దాదాపు 8 జిల్లాల్లో ఖాతా తెరవల వైసీపీ. అటన్నిటికి కూడా ఈ మహిళల మీద జరిగిన, రాజధాని మీద జరిగిన దాష్టికమే కారణం. చరిత్రకు ఒక మంచి స్తూపంతో మీలాంటి పెద్దలని, జర్నలిస్టులను కూడా ఇందులో ఆహ్వానించి ఒక అద్భుతమైన కార్యక్రమంగా చెయ్యాలని చెప్పని మొన్న ఇటీవల సమావేశంలో తీర్మానించాం. ముందుగా ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి ఆయన గారిచ్చిన సలహాల మేరకు ఎలా చెయ్యాలి, ఎలాంటి స్తూపం నిర్మాణం చేయాలని కార్యక్రమం చేస్తున్నాం. రాజేంద్ర గారు, ఇది తప్పనిసరిగా మీరు మంచి సహృదయులు. తప్పనిసరిగా ఈ కమిటీలో మీలాంటి వాళ్ళ యొక్క అవసరము తీసుకోవాల్సిన బాధ్యత కూడా మాలాంటి వాళ్ళ మీద ఉంది. పోతే రాజేంద్ర గారు, ఈ కొత్త ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి దేవుడి కనుక ప్రత్యక్షమై భక్తుల ముందు నీకు 3 వరాలు ఇస్తా, ఏం కోరుకుంటావు అని చెప్పేసి అంటే కనుక 3 వరాలు కోరుకున్నట్టుగా నేను అమరావతి బహుజన చేసేసిగా ఉద్యమకారుడిగా 3 వరాలు కోరుకుంటున్నాను. 1, అమరావతి నిర్మాణం, అభివృద్ధి, రక్షణ. రక్షణ అండర్లైన్ చేయండి. ఎందుకంటే మళ్ళీ మరో ప్రభుత్వం వచ్చి నేను అమరావతిని మార్చేస్తా, నేను సంఖలో పెట్టుకొని తీసుకెళ్తా, నెత్తిలో పెట్టుకొని తీసుకెళ్తా, పుట్ట మీద పెట్టుకొని తీసుకెళ్తా అని చెప్పి అనకుండా చట్టబద్ధంగా కేంద్ర ప్రభుత్వ చట్టాల సాక్షిగా రాష్ట్రపతి ఆమోదంతో దానికి ఒక కంచెలాగా గట్టిగా రక్షణ కవచం వేసి అమరావతికి స్థిరత్వమైన కార్యక్రమం చెయ్యాలి. అలాగనే కొత్త అభివృద్ధి చెయ్యాలి, దాని నిర్మాణం చేపట్టాలి. నేను అన్ని నగరాల ఇన్ని నగరాలని నేను చెప్పటంలా, రాజధాని ఆ ప్రాంతంగా అభివృద్ధి చేయాలి. 2, ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నట్టుగా మొత్తం 5 ఏళ్ల విధ్వంసం మీద ఒక ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖను పెట్టి, ఆ శాఖకు ఒక మంత్రిని పెట్టి చట్టపరంగా అన్ని సంఘటనల మీద, ఎవరి మీద జరిగినా సరే, ఇప్పుడు మనం మాట్లాడుకున్న అన్ని సంఘటనలు, మహిళల మీద కానీ, అమరావతి రైతుల మీద ఇట్లాంటి విచారణ పర్వం చేసి దాని దోపిడీ మీద చెయ్యాలి, అసైన్మెంట్ ల్యాండ్స్ మీద చెయ్యాలి, భూగర్భాలను దోసుకున్న దాని మీద సమస్త రుగ్మతుల మీద చేసి విచారణ పద్ధతిని చేపట్టాలి. 3, ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితమైన సామాజిక న్యాయ సమగ్ర పరిపాలన జరగాలి. అన్ని సామాజిక వర్గాలకు సమతుల్యంతో పరిపాలనలో భాగం చేయాలి. ఉద్యమకారులు కూడా పరిపాలనలో భాగం చేయాలి. అలసిపోయిన వాళ్ళు, కార్యకర్తలు, కొత్త తరం వాళ్ళు. ఎందుకంటే రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలు విజయాన్నిచ్చింది. ఎస్సీలా, ఎస్టీలా, బీసీలా, రైతుల, అమెరికానా, హైదరాబాద్ కాదు. ఎందుకంటే అద్భుతమైన విజయం ఇది. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారి 40 సంవత్సరాల చరిష్మాలో ఒక అద్భుతమైన గౌరవం. ఆయన కూడా ఊహించాడో లేదో నాకు తెలియదు, కానీ మేమైతే 130, 135కే బాలకోట గారు మీరు సభని గౌరవ సభగా మార్చారు. జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి అసెంబ్లీ కూడా రావాలనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్లో కూడా ఉండబోరేమని అనుకుంటున్నాను. నేను కొన్ని విషయాలు అసలు ప్రస్తావించుకుంటే బాగుంటుంది అనుకుంటా. కారణం ఏంటంటే మన సమయం చాలా విలువైంది అని భావించమంట. ఎవరు వచ్చినా రాకపోయినా ముందే రజనీ గారు చెప్పారు ఆమె స్టైల్లో. మళ్ళీ చెప్పనా, ఒరే బాబు నువ్వు వచ్చినా రాకపోయినా, ప్రతిపక్షం ఉన్నా లేకపోయినా పాలన చేయొచ్చురా నాయనా అని ఆమె చెప్తుంటుంది కదా, ఆ స్టైల్లో చెప్తున్నా.
అలాగే ఇవాళ మరొక అంశం, మీరు ఒక శాఖ, ఒక మంత్రి, అలాగే వాళ్ళ పర్యవేక్షణ అన్నారు. ఒక మంత్రి చేస్తే ఏమవుతుంది అని అంటే, ఒక శాఖను పెట్టి ఒక మంత్రిని పెడితే ఇది కొంత బయాస్ అన్నటువంటి ప్రమాదం వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. దానికంటే ఒక న్యాయ కమిషన్ వేయటం, రాష్ట్రంలో 5 సంవత్సరాలుగా జరిగినటువంటి అవకతవకల మీద, అవినీతి మీద, అలాగే దాడుల మీద, మహిళల కన్నీళ్ల మీద, వీటన్నిటి మీద ఒక దర్యాప్తు జరగాలి అని అంటే ఒక కమిషన్, ఒక న్యాయ కమిషన్. ఐ థింక్ మన రజనీ గారు ఈ విషయంలో కొంత రాజేంద్ర గారు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నో కమిషన్లు చూసాం. సిబిఐ లాంటి సంస్థల కమిషన్లు చూసాం. అంతకంటే ఉన్నతమైన కమిషన్ ఏముంటుందో నాకు తెలియదు. డాక్టర్ సుధాకర్ మీద సిబిఐ విచారణ జరిగింది. దాని స్థాయి ఎలా ఉందో నాకు తెలుసు. నేను చెప్తుంది మంత్రిత్వ శాఖనే వేయాలి, దళితులే మంత్రిగా పెట్టాలి. ఓకే, దీని మీద అసైన్మెంట్ ల్యాండ్స్, దోపిడీలు ఇవి కూడా పరిగణించి. ఎందుకంటే ఇందాకనే ₹1 వాళ్ళ యొక్క పత్తి మిర్చి కాలిపోతే నష్టపరిహారం రాలేదంట, రైతు అల్లాడిపోతున్నాడు. నాకు శ్రీకాకుళం నుంచి ఫోన్లు చేస్తున్నారు, కడప నుంచి ఫోన్లు చేస్తున్నారు. నా భూములు ఆక్రమించారు, నా భార్యని చంపితే నష్టపరిహారం ఇవ్వలేదు, నా కొడుకుని చంపితే నష్టపరిహారం ఇవ్వలేదు అన్న, నా స్థలాల్లో వాళ్ళ కార్యాలయాలు కట్టుకున్నారు అని. ఇది ముఖ్యమంత్రి గారు. మరి ఇన్ని విన్నారు కదా, ఏది రాజ్యాంగబద్ధమో ఏది పద్ధతో ఆలోచించి ఈ 5 ఏళ్ల విధ్వంసం మీద మాత్రం ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలనేది నా యొక్క భావన. ఫైన్. అలాగే చంద్రబాబు గారి పక్కనున్నది ఎవరో తెలుసు కదా, పవన్ కళ్యాణ్. అటు ఇటు అయితే ఆగే పరిస్థితి ఉండదు. ముందు పవన్ కళ్యాణ్ని తట్టుకోవడం అనేది చంద్రబాబు గారికి చాలా పెద్ద ఎక్సర్సైజ్. ఎందుకంటే కొంత యువరక్తం, కొంత భావావేశం, అలాగే షెగువేరా కనపడతాడు, భగత్ సింగ్ ఉంటాడు, మొత్తం ఆయన కణకణంలో అనేక మంది మహానుభావులు ఉన్నారు. కాబట్టి చంద్రబాబు గారికి ఆయన బహుశా అది కూడా దృష్టిలో పెట్టుకునే మరో చంద్రబాబుని చూస్తారు. పాత చంద్రబాబు కాదు, నా పాలన ఎలా ఉంటుందో కొత్తగా చూయిస్తాను అని చాలా స్పష్టంగా చెప్పారు ఆయన. అఫ్కోర్స్ బాలకోట గారు, మళ్ళీ మరొక ప్రభుత్వం వస్తుందేమో అన్నటువంటి పదం మీరు విత్డ్రా చేసుకోవాలి, ఖచ్చితంగా చేసుకోవాలి. అసలు ఆలోచనే రావాల్సిన పరిస్థితి లేదు. రాజేంద్ర గారు, 1994లో కాంగ్రెస్ పార్టీకి 26 వచ్చింది అసెంబ్లీ స్థానాలు. అదంతా వేరు. మీరు నాకు రాజకీయమైనటువంటి విశ్లేషణ, ఐ డోంట్ అగ్రీ విత్ దట్. బట్ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అసమర్థులు అన్నటువంటి నిందను మోసి ఇచ్చినటువంటి తీర్పు చూసిన తర్వాత ఈ దేశంలో అందరికీ దిమ్మ తిరిగిపోయింది. ఆంధ్రోడు అంటే ఇంత పౌరుషంగా ఉంటాడా, ఇంత నెమ్మదిగా ఉంటాడా, ఇంత సంయమనంతో ఉంటాడా అని నిరూపించారు బాలకోట గారు. వాట్ టు సే, ఎట్ ద సేమ్ టైం 165 అసెంబ్లీ సీట్లు రావటం అనేది ఎక్కడ జరిగినటువంటిది కూడా కాదు. బట్ అందుకే అంటున్న ఆంధ్రప్రదేశ్ తీర్పు అద్భుతం, మహాద్భుతం. రాజేంద్ర గారు ఒక్క మాట అమరావతి అంటే ఆ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయి, ఈ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయి అని కాదు. మేము రాయలసీమ వేధింపులు మేము తట్టుకున్నాం, ఉత్తరాంధ్ర ప్రగల్భాలను పట్టుకున్నాం. చట్టబద్ధంగా అమరావతి యొక్క అంశాన్ని ఎవడో చూద్దాం బాలకోట గారు చేయమంటున్నా. అది చేస్తేనే రక్షణ, లేకపోతే మళ్ళీ రాజధాని రాజకీయం అవుతుంది. సార్, ఆ రక్షణ చంద్రబాబు గారు ఉన్నప్పుడే చేశారు సార్. అది ఒక CRDA చట్ట పరిధిలో పెట్టబట్టి అది ఈ రోజుకి అమ్మకండి ఉన్నాడు. లేకపోతే చిల్ల పెంకుల్లాగా గవర్నమెంట్ భూములు తాకట్టు పెట్టినోడు ఎప్పుడో అమ్మి పడేశాడు. దాన్ని ఏమీ చేయలేక, కంచెన దాటలేక 3 రాజధానులు అంటాడు, 30 రాజధానులు అంటాడు. కానీ 1 ఎకరం భూమి కాదు కదా, 1 సెంటు కూడా మార్చలేకపోయాడు, అమ్మలేకపోయాడు. లేకపోతే ఈ పాటి ఓ పక్క నుంచి అమ్ముకుంటూ వచ్చేవాడండి ఆయన. నేనున్నా లేకపోయినా రక్షణ అని ఎప్పుడో 2019కి 14కే ముందుగానే వేస్తారండి. కాకపోతే ఒక 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఆయన్ని ఓపిక్గా కదిలించకుండా ఉంటే ఆయన నెక్స్ట్ జనరేషన్ అమరావతి ఈ రోజు ఢిల్లీని తలతన్నే రాజధాని. రాజేంద్ర గారు, మేము డిబేట్లలో వైసీపీ నాయకులకు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాం, రాజధాని అంటే రాజకీయం కాదు, రాజధాని అంటే జగన్మోహన్ రెడ్డి కాదు, రాజధాని అంటే చంద్రబాబు నాయుడు కాదు, రాజధాని అంటే ఆంధ్రప్రదేశ్. అది చట్టబద్ధత. డిస్కషన్ పొడిగించొద్దు. చట్టబద్ధంగా ఎవరు దాని జోలికి పోకుండా చెయ్యాలి. అడవిగాసిన ఎన్నెలు చేశారు, శ్మశానం చేశారు, రైతుల్ని రహదారుల పాలు చేశారు. ఏ చట్టాలు కాపాడి, ఏ చట్టాలు కాబట్టి చెయ్యాలి.
భరాయించిన వాళ్ళకి తెలుస్తుంది. అమరావతి జోలికి రాకుండా రాష్ట్రపతి ఆదేశాలతోనైనా సరే రాజధానిని నిక్షిప్తం చేయాలి. అది ఒక చట్టబద్ధమైన ప్రక్రియ. ఎన్నికల వేరు. బాలకోటే గారు నిజమే, కొంచెం మీరు ముందు సంయమనంతో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. మనం ఏం చెప్తున్నామంటే ఇవాళ సిఆర్డీఏ చట్టం ఉండబట్టి కాపాడబడింది అమరావతి అన్నటువంటి ఒక చట్టబద్ధమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకొచ్చింది రజనీ గారు. రాజధానిని రాజకీయాలతో మనం కూడా మాట్లాడకూడదు. ఆడు చేసిన తప్పిదే మనం తప్పిదం అవుతుంది. అది రాజకీయం కాదు, రాజధాని ప్రజలది, ఆంధ్రప్రదేశ్ది, రైతులది. న్యాయం చేయాల్సిందే, ఇంకోటి దాని జోలికి రాకూడదు. ఎస్, ఒక విషయం నేను ముగిస్తాను మీతోటిక. చేయాల్సింది ఎవరు, ప్రభుత్వమా లేకపోతే అమరావతి రైతులే సొంతంగా కట్టేసుకుంటారు? ప్రభుత్వమే చేయాలని చెప్తున్నాను సార్. చట్టాల ద్వారా రైతులు చేసేది అదే జరుగుతున్నది. చట్టం ఉండబట్టే ఇవాళ కొంత విధ్వంసం జరిగినా సరే కాపాడబడింది ఆ ప్రాంతం అన్నటువంటి ఒక లాజికల్, ఒక లీగల్ విషయాన్ని మీ దృష్టికి తీసుకొచ్చారు. రాజధాని కాపాడబల్లా నాశనం అయింది రాజేంద్ర గారు. మీరు ఆలోచించండి, వెళ్ళి అమరావతిని చూడండి, నాశనం చేశాడు. ఏవి కట్టలేదు సార్, ఏ భూమిని అమ్మలేదు, ఏవి కట్టలేదు ఆయన. రాజధాని అంటే అమ్మకం కాదండి, రాజధాని అంటే అమ్మకం కాదండి. బిడ్డల భవిష్యత్తు 40,000 మంది కార్మికులు ఎల్లగొట్టాడు. బాలకోటే గారు ఇంకెప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెనెక్కించావు, మీకే భయం లేదు. ఆయన రాజధాని దరిదాపుల్లో కూడా అడుగు పెట్టాడు. 151 సీట్లు ఈ రోజు తాడికొండ సీటు కూడా గెలిపించినందుకు చూసాం. ఇక రెండో ప్రభుత్వం ఉండదు సార్. ఇద్దరిలో కూడా ఉలిక్కి పడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి పేరు వింటే రాజధాని బిడ్డలు కాదు సార్ రాష్ట్రం మొత్తం. రజనీ గారు, మీరు జనసేన ప్రతినిధి, రాజకీయ పార్టీ ప్రతినిధి. నేను సారీ బాలకోటే గారు, బాలకోటే గారు, మీరు సరైన మూడ్ లో ఉన్నట్టు లేరు. ఐఎమ్ సారీ టు సే దట్. చంద్రబాబు నాయుడు గారు కడతారు, ఇంకొక ముఖ్యమంత్రి రాబోడు. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి, రాజేంద్ర గారు, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి చట్టాల ప్రకారంగా రాజధాని సంబంధించిన రక్షణ ఏర్పాటు చేయమని రైతులతో కలిసి జేఏసీ నాయకులను కలుపుకొని, రాజకీయ పార్టీలను కలుపుకొని, అమరావతి ఉద్యమానికి అండగా ఉండే వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయి మేము ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మేము అది పని చెయ్యాలి. ఆ కార్యక్రమం మరి ఎలా చేస్తారు ఏంటనేది ఆ చట్టాల అవపోషణ ఆయనకే తెలుసు కాబట్టి ఆ పని చెయ్యాలి. ఆ రక్షణ విధించాలి. దాంతో ఆటాడుకోకూడదు. అది ఎడారని, శ్మశానం అని, దీన్ని నమ్ముతాను, దాన్ని నమ్ముతాను. ఎందుకంటే వాళ్ళకి న్యాయం జరగాలి. రైతులకి వాళ్ళకి ఇచ్చిన ప్లాట్లకు పూర్తి న్యాయం జరగాలి. ఇవి మాటలతో అవ్వు, చేతలతో అవుతాయి. ఇది భావోద్వేగం కాదండి. మనం కూడా ఆలోచించాలి. సమస్యకు పరిష్కారం చేస్తారు. బాలకోటే గారు, ఇంకొక ప్రభుత్వం అనేది రాదు, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. మీరు ఆయన రక్షణ చేస్తారు, చట్టాలు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. ఈ రోజు కూడా నేను చెప్పలేకపోవటం సార్. నేను చంద్రబాబు నాయుడు గారిని కలిసే వచ్చా. ఈ రోజే కలిసా, ఆయన దగ్గర పెడుతున్నా. మీరు భయపడకండి బాలకోటే గారు, ఇంకొక ప్రభుత్వం రాదు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అడుగు పెట్టాడు. రజనీ గారు, బాలకోటే గారు 3 కోరికలు కోరుకుంటానన్నాడు. అవేంటో ఆయన చెప్పాడు. బట్ కోరికల కంటే బాధ్యతను గుర్తు చేసేటటువంటి వాటిల్లో మీరు మీ ప్రయారిటీలో ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం మొదటిగా తీసుకోవాల్సినటువంటి చర్యలు కానీ నిర్ణయాలు కానీ ఏవని మీరు భావిస్తారు? ముఖ్యంగా ఈరోజు 2 చోట్ల ఓడిపోయినప్పుడు కూడా కంటతడి పెట్టని పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఒక్క సీటు కూడా కోల్పోకుండా గెలిచిన తర్వాత కన్నీటి పర్యంతం అయ్యాడంటే దానికి కారణం భయంకరమైన బాధ్యత. ఆ బాధ్యత ఎలా ఉంటుందంటేనండి, అవసరమైతే ప్రధాన ప్రతిపక్షంలో కూడా తలబడి ఈరోజు ప్రజాక్షేమాన్ని కోరుకునే వ్యక్తి అండి. ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే సార్, రాష్ట్ర విస్తృత స్థాయి ప్రయోజనాల కోసం తనని తాను తగ్గించుకొని 21 సీట్లకి కుదించుకొని కూటమిని కలపడానికి గురుతర బాధ్యతగా తండ్రి సమానుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి పెద్ద కొడుకుగా నిలబడి ఈరోజు ఆ తల్లి ఆవేదన, లేకపోతే అటు చూస్తే మోడీ గారికి సంబంధించి కీలక బాధ్యత, అక్కడ సెంటర్లో బీజేపీ రావడం, ఇవన్నిట్లో కూడా ఆయన బాధ్యతగా నిలబడ్డాడండి. ఇప్పుడు ఒక టాస్క్ వస్తుంది. అదేంటంటే ప్రతిపక్షం లేకపోతే అధికార పక్షాన్ని విమర్శించేది ఎవరు? ఏది చెప్తే అదే ఒకటి అయిపోతుందా? ఎందుకంటే ఎన్నోసార్లు మన డిబేట్లోనే
175కి 75, వై నాట్ 175 అంటాడు. నువ్వెక్కడ మనిషివయ్యా బాబు? ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీ ఎలా రన్ అవుతుంది? ఇదేమన్నా రాచరికం అనుకున్నావా? అన్ని ఒకడే పరిపాలించడానికి. ప్రతిపక్షం ప్రశ్నించాలి, ప్రతిపక్షం విమర్శలు సంధించాలి, ఆ విమర్శలకి సమాధానాలు అధికార పార్టీ వాళ్ళు చెప్పాలి, చెప్పి వాళ్ళు అనుకున్నది నెరవేర్చుకోవాలి. కానీ ఈ ప్రశ్నలు సంధించే వాళ్ళు ఉంటారు చూడు, వీళ్ళు చాలా ఇంపార్టెంట్ అండి. రాజు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు కూడా మంత్రివర్గాన్ని అన్నిటినీ అడుగుతారు, ఇదెలా 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 అని. అదే రకంగా దాన్ని విమర్శించే వారు ఎవరున్నా ఉన్నారా అని కూడా అడుగుతారు. ఈరోజు అసెంబ్లీలో దాన్ని ప్రధాన ప్రతిపక్షం అంటే అధికార పార్టీకి తర్వాత మెజారిటీ వచ్చిన సీట్లు ఎవరు? వారు. కానీ వారు కూడా అధికారంలో ఉన్నప్పుడు మరి ప్రధాన ప్రతిపక్షం ఎవరు అంటే ఈరోజు బహుశా ప్రజలేమో. ఈరోజు అంత ఇబ్బందులోనే పార్టీ ఆఫీసులు ధ్వంసం చేయకుండా, ఇందాక శిరీషమ్మ అన్నప్పుడు తల్లికి అవమానం జరిగినప్పుడే చేయని వాళ్ళు ఈరోజు చేస్తారా అండి? చేయరు. ఆ పసుపు కలర్ చొక్కాలు వేసుకొని ఎర్ర చీర కట్టుకున్నదల్లా నా పెళ్ళామే అన్నట్టుగా చొక్కాలు వేసుకొని ఈరోజు విధ్వంసం చేసి మాట్లాడుకోవడానికి, మీడియా ముందు రావడానికి టాపిక్ ఏమీ లేదు కాబట్టి, మీడియా వాళ్ళు మనస్ఫూర్తిగా ఎదురు చూస్తున్నారు కాబట్టి, వాళ్ళ బెలుగు మీడియాలో ఏదో ఒకటి వెయ్యాలి కాబట్టి ఈరోజు ఇలా చేశారు అలా చేశారు. ఒర్రే స్వామి, ఇంతకు మించి జరిగినప్పుడే పెదవి దాటినటువంటి చిత్తశుద్ధితో డిసిప్లిన్తో ఉన్నోళ్ళరే వాళ్ళు. అలాంటి వాళ్ళు చేయరు. మా నాయకుడు జోలికి రా, మేమంటే ఏంటో చూపిస్తాం, మా సంగతి నీకు తెలుసు కదా, వారు వన్ సైడే కదా. అటువంటి మేము కూడా ఇప్పుడు డిసిప్లిన్గా ఉండాల్సిందే. మనకి బాధ్యతలు పెరిగిపోయినాయి, అటు ఇటు తిరగడం కాదు. ఈరోజు ఉద్యోగం వచ్చింది, పని చేయాలి, జీతం తీసుకుంటున్నాం, ఇది బాధ్యత అన్న మా అధినాయకుడికి వైసీపీలో బాగా ఉన్నటువంటి బాలశౌరి గారు, టీడీపీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు, మా జనసేనకు వచ్చిన వాళ్ళకు కూడా ఈరోజు నాయకుడి మాటలు డిసిప్లైన్గా ఉండాలి, అవినీతి రహిత రాజకీయం అంటే చూడాలి. అంటే ఈరోజు వచ్చింది కదా ప్రభుత్వాన్ని, ఆ కొండ దవేస్తా, ఈ మట్టి దున్నేస్తా, ఇసుక అమ్మేస్తా, కుదరదు. ఈరోజు చంద్రబాబు గారు నేను ఒక 20-30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాను అన్నది అందుకేనండి. సరైన వయసులో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడో, ఎంత కఠినంగా ఈరోజు పార్టీని రన్ చేశాడో అంతే కఠినంగా ఉంటాడు. ఈరోజు తప్పు చేసింది సొంత ఎమ్మెల్యేనా, వద్దొద్దు ఆ మట్టి జోలికి వెళ్ళొద్దు, ఇబ్బంది పడతావు, వద్దు, కరెక్ట్ కాదు ఇది, పక్కనోడు మనల్ని అబ్జర్వ్ చేస్తున్నాడు గమనించు, అతను ఇవన్నీ వేలెత్తి చూపిస్తే తలదించుకోవాలి, తప్పు వదిలేయండి, ఇవన్నీ మనం చేయకూడదు, మనం వాళ్ళకి మార్గదర్శకంగా ఉండాలి, వాళ్ళతో చెప్పించుకోకూడదు అంటూ ఒకళ్ళని మించి ఒకళ్ళు వాళ్ళ ముందు విలువ తక్కువగా ఉంటుంది. మనం చిత్తశుద్ధిగా గొప్పగా చేయాలని, వాళ్ళతో అనిపించుకోకూడదని ఒక రకమైన డిసిప్లిన్గా నడిచేది ఇవాళ రోజున అసెంబ్లీ అండి. అసెంబ్లీ చూడాలి, సమావేశాలంటే ఆమె తల్లిని అవమానిస్తాడా, ఇతన్ని బూతులు తిడతాడా, రెండు కళ్ళు చూడు అంటూ జగన్ గారి మాటల తూటాలు, చెక్క భజనలు ఇవన్నీ పోయి నియోజకవర్గ సమస్యల గురించి బాధ్యతాయుతంగా పనిచేయాలి. ఇది పవన్ అన్న ప్రభుత్వం. అవినీతే చేయాలనుకుంటే దశాబ్ద కాలం నుంచి ఒక్క ఎమ్మెల్యేని కూడా కోల్పోవాల్సిన పని లేదండి. అవినీతి అంటేనే మా నాయకుడికి నచ్చదు. ప్రతిపక్ష నాయకుల్ని కూడా తిట్టనివ్వరండి, జగన్ గారిని కూడా తిట్టనివ్వరు, విధానాల మీద ప్రశ్నించి అంటారు. ఈరోజు బాబు గారి టీంలో ఉన్న ఏ ఒక్క ఎమ్మెల్యే తీసుకునే నిర్ణయం అయినా తప్పైనా విధానాల మీద ప్రశ్నించే అధికారం లాయర్ రజనీకి ఉంటుందండి. రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉండకపోయినప్పటికీ, ఒక రాజకీయ పార్టీ ముసుగులో ఉన్నప్పటికీ ఈ కండవా తీసి పక్కన పెడితే, అన్నా ఆ ఎమ్మెల్యే తప్పు చేస్తున్నాడు, నువ్వు ప్రశ్నించి అన్నా, ఇదిగో అన్న ఆధారాలు అని నేను అడిగితే నాన్న ఖచ్చితంగా అసెంబ్లీలో కూర్చొని సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందండి. ప్రతిపక్షంలో నాయకులు లేకపోవచ్చు, ప్రజలే నాయకులు, ప్రజలే ప్రశ్నిస్తారు. జర్నలిస్ట్గా మీలాంటి వాళ్ళు ప్రశ్నలతో సంధిస్తారు. ఇదేంటి సార్, ఈ ప్రాజెక్ట్ వల్ల ఎంత నష్టం జరుగుతుంది, ఈరోజు పోలవరంకి రిహాబిటేషన్ ఇచ్చారా సార్, ఈరోజు ఆ రిజర్వేషన్ వచ్చిందా సార్ అంటూ మీలాంటి వాళ్ళు ప్రశ్నించే ప్రశ్నలకి సమాధానాలు చెప్పవలసిన బాధ్యత అన్ని వేల మెజారిటీతో గెలిపించుకున్నటువంటి మా ఎమ్మెల్యేలదండి. సో ఖచ్చితంగా చంద్రబాబు గారు కూడా చాలా చిత్తశుద్ధిగా, చాలా డిసిప్లిన్గా ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ఏదో ఖర్చు పెట్టేసాం కదా తిరిగి సంపాదించుకున్నది వద్దు, రాజకీయంలాగా చెయ్యండి, నియోజకవర్గ సమస్యలు ప్రశ్నించండి. మళ్ళీ 5 ఏళ్ళు ఉంటాము, మళ్ళీ డంకీలు కొడతాం కాదు, 20 ఏళ్ళు ఇదే రాజకీయం చేస్తే తప్ప ఈ నవ్యాంధ్రం నిర్మించుకోలేం. ఒక రోజుతో 10 రోజుతో అయిపోదు, 9 నెలలు ఓపిక పడితే తప్ప పురిటి నొప్పులతో బిడ్డ బయటికి రాదు. 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఉంటే తప్ప రాజధాని నిర్మాణం పూర్తి రాదండి. రేపటి రోజు ఇంకొకటి వస్తాడు అనేది లేదండి.
నిద్రలో తలుచుకున్న ఉలిక్కి పడతాం. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అరాచకపు పరిపాలన, కుట్టలు తప్పటగా సమాధులను, శ్మశానాలను గుట్టలు తొట్టలుగా మరిపించిన మా అమరావతి 3 పంటలు పండే భూములు చూసాం సార్. ఎండిపోతున్న గ్రాఫిక్స్ అన్నాడు చూడండి, అలాంటి బిల్డింగ్లు కట్టడాలు మేము చూసాం సార్. ఇంకొద్దు సార్, ఇక మాకేమీ వద్దు. జాగ్రత్తగా చిత్తశుద్ధిగా ఒక 20 ఏళ్ళు ఓపిక పట్టి ఓర్చుకొని చిన్న చిన్న మనో ఇబ్బందులు ఒకరికొకరు అనుకున్నా సరే చిత్తశుద్ధిగా ఢిల్లీని తలతన్నే రాజధాని కలిసే వరకు 2 పార్టీలు కలిసి పనిచేస్తారు. అందుకే చెప్పారు, దశాబ్ద కాలం వరకు కలిసి ఈ మనుగడ నడవాల్సిందే. ఎందుకంటే కట్టడాలు 1 సంవత్సరం 2 ఏళ్లలో పూర్తి కావు. చిత్తశుద్ధిగా పనిచేయాలి. రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉంది, తిరిగి అభివృద్ధి చేసుకుంటే కానీ ఇన్కమ్ రాదు. సెంటర్లో తేవాల్సిన అప్పులన్నీ తెచ్చేశాడు, శ్మశానం తప్ప అన్ని తాకట్టు పెట్టేశాడు. ఇక ఎలా డెవలప్మెంట్ అయింది, ఎలా పథకాలు ఇస్తాం? టైం పడుతుంది. 10 ఏళ్ల టైంలో మొత్తం డెవలప్ చేసుకుంటాం. సిఆర్డిఏ చట్టాలను పెట్టి 2014లోనే ఆ భూములకి రక్షణ కల్పించకపోతే ఎప్పుడో నిలబట్టి బేరాలు పెట్టి ఈరోజు అమ్ముకునేవాడు. వైజాగ్ రాజధాని అనేవాడు కాదు, ఇదే ఒక పక్క నుంచి అమ్మేసేవాడు. అమ్మడానికి ఈరోజు ప్రజల సమ్మతి తీసుకోవాలి, రాజధాని మార్చడానికి ప్రజల సమ్మతి తీసుకోవాలి. ఈరోజు ఇక్కడిది కట్టాలి అక్కడిది కట్టాలనడానికి ప్రజల సమ్మతి తీసుకోవాలి. ఇది పెద్ద టాస్క్ లాగా ఉందని దాన్ని కదిలించలేక ఈరోజు వైజాగ్ రాజధాని అన్నాడే. కానీ లేకపోతే ఋషికొండని కొల్లగొట్టినోడు సార్ అమరావతిలో ఒక్క భూమి, ఒక్క సెంటుని కదల్చలేకపోయాడు, అమ్మలేకపోయాడంటే ఎంత దృఢమైన చట్టాన్ని 2014లోనే పొందుపరిచాడో బాబు గారు అందరికీ తెలుసు సార్. ఇదేమి చేయలేక కొండల్ని కొల్లగొట్టాడు కానీ మా భూముల జోలికి రాలేకపోయాడు. కాకపోతే ఇది చేయలేను, అది కట్టలేను, వంగలేను, లెగవలేను, టెంకాయ కొట్టడానికి కూడా, కొబ్బరి బొండానికి కూడా బండరాయి పైకెత్తమన్నాడు సార్. సో ఇలాంటి వ్యక్తి చేతుల్లో మరొక్కసారి ప్రభుత్వాన్ని పెట్టవు సార్. అది బాలకోటయ్య గారు గమనించాలని మరొక్కసారి అభ్యర్థన సార్. ఎస్, అలాగే మరొక విషయం కూడా మనం కూడా గమనించాల్సిన పరిస్థితి ఉన్నది. మొత్తం ఆంధ్రప్రదేశ్ అప్పులు చూస్తే మీరు అన్నట్టుగా రజనీ గారు భయం వణుకు పుడుతుంది. 13,000 కోట్లు అప్పున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ది. ఇంత లోటు బడ్జెట్తో ఇన్ని సమస్యల మధ్య పాలించడం అనేది చిన్న విషయం కాదు. ఎంత అభివృద్ధి చేయాలన్నా కూడా, ఎంత కష్టపడినా కూడా ఒక మనిషి అనేవాడు 24 గంటలు మించి పనిచేయలేడు కదా. మరి ప్రభుత్వం అనేది మీరు అన్నట్టుగా 25 ఏళ్ళు వెనకబడినటువంటి ఆంధ్రప్రదేశ్కు భవిష్యత్తును చూయించాలి అనంటే ఎంత కష్టపడాలి, ఇద్దరు నాయకులు ఎలా నిలబడాలి అనేది. మరొక అదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే రజనీ గారు అలాగే శిరీష, బాలకోటయ్య గారు, ఇవాళ మనం అర్థించే పరిస్థితుల్లో లేము, శాసించే పరిస్థితిలో ఉన్నాము. కానీ శాసించటం అనేది మనకి ఆ అలవాటే లేదు. బట్ లాజికల్గా మనకి రావాల్సిన హక్కుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్కి దక్కవలసినటువంటిది ఏదైతే ఉందో దాన్ని డిమాండ్ చేసి మరీ తెచ్చుకోగలిగే పరిస్థితిలో కింగ్ మేకర్గా ఇవాళ చంద్రబాబు మొత్తం ప్రపంచం మొత్తం పత్రికా రంగం కావచ్చు, మీడియా కావచ్చు, కింగ్ మేకర్గా ఆయన్ని అభివర్ణిస్తున్నప్పుడు తెలుగోడిగా ప్రతి వాడికి ఇవాళ గర్వం పెరుగుతోంది. 5 ఏళ్లలో ఒక మంత్రి గురించి కానీ, ఒక ముఖ్యమంత్రి గురించి కానీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి వార్తలు చూస్తే సిగ్గుతో తల వంచుకోవాల్సిన పరిస్థితి కూడా గమనించాం. అలాగే పక్కకెళితే మీకు రాజధాని ఏది అని ప్రశ్నిస్తే ఏం చెప్పాలో తెలియని పరిస్థితి. యా శిరీష, చెప్పమ్మా, మీ ప్రయారిటీ, ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి మొట్టమొదటి నిర్ణయం. సార్, కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గతంలో అమరావతి రాజధానిగా ఉంటుంది, కనీసం 33,000 ఎకరాలు ఉండాలని అసెంబ్లీలో మాట్లాడి, ఆ తర్వాత ఆయన ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో కూడాను అమరావతి రాజధానిగా ఉంటది, నేను ఇల్లు ఇక్కడే కట్టుకున్నానని ఆయన నాయకులు అందరూ కలిసి చెప్పారు. కాబట్టే రాష్ట్ర ప్రజలు 151 సీట్లు ఇచ్చారండి ఆయనకి. ఈసారి ఆయన ఏం చేశారండి, విశాఖపట్నంలో నేను ప్రమాణ స్వీకారం చేస్తున్నాను, నా ఎజెండా 3 క్యాపిటల్స్ అన్నాడు. కాబట్టే ఇంటికి పంపించేశారు. అది క్లియర్ అండి. ఇది రాష్ట్ర ప్రజలు ఆయన్ని శాసించారు, నువ్వు ఇంకా అవసరం లేదు ఈ రాష్ట్రానికి అని చెప్పి. కాబట్టి మరొకసారి జగన్మోహన్ రెడ్డి వస్తాడేమో అనే భయపడాల్సిన అవసరం లేదు రజనీ గారు అన్నట్లు. ఎందుకంటే చరిత్రహీనుడిగా ఆయనే చిత్రీకరించుకునే ఆయనే పక్కకి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. ఆయన చరిత్రలో ఇంకే ఆయన చేసినటువంటి అరాచకాలు కానివ్వండి, అలాంటి అవకాశం కానివ్వండి, అలాంటి అరాచకాలు చేసే వ్యక్తికి అవకాశం కానీ మా తెలుగు ప్రజలు ఇవ్వరండి. తెలుగు ప్రజలు అంటే పౌరుషం గలవాళ్ళు, రోషం గలవాళ్ళు అండి. పక్క రాష్ట్రం వాడు అసెంబ్లీలో పట్టుకొని అమరావతి ఒక వేస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పిన ఆనాడే చంద్రబాబుకి అని వికట అట్టహాసం చేస్తూ ఉంటే
ఇక్కడ ప్యాలెస్ లో కూర్చొని నవ్వుకున్నవాడు మాకెందుకు అని చెప్పి మా తెలుగు ప్రజలు ఆత్మాభిమానాన్ని చంపుకొని ఆ రోజు ఏడ్చారు. ఈ రోజు ఆత్మాభిమానంతో తలపైకెత్తి ఇంటికి గెంటేశారండి. ఇక ముందు ముందు ఎలక్షన్స్ లో ఇలాంటి వాళ్ళు వస్తారు అని నేనైతే అనుకోవట్లేదండి. ఎందుకంటే ఒక్క ఛాన్స్ అని అడిగాడు, ఏదో చేస్తారనుకున్నారు, అయిపోయింది ఆయన ఛాన్స్. ఇంకా ఆయనకు ఆ ఛాన్స్ లేదు కాబట్టే కనీసంలో కనుచూపు వేళ కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కోల్పోయాడు. కాబట్టి ఆయన గురించి ఆలోచించడం అనేది మనకి టైం వేస్ట్ అండి. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారి మానస పుత్రిక అమరావతి అండి. అలాంటి అమరావతి రైతులు నన్ను చూసి భూములు ఇచ్చారు. ఈ రైతులు ఈ రోజు కంటనీరు పెట్టుకుంటున్నారండి. నిజానికి ఆయనకు మానసిక వ్యాధ కలిగించిందే మా అమరావతి రైతుల యొక్క అమరావతిని నిర్వీర్యం చేస్తుంటే, అమరావతిని అడుగడుగున ఆయన చంపేస్తుంటే అది ఆయనకు మానసిక క్షోభను కలిగించిందండి. ఆయనకు అధికారం పోయిందనేది కాదండి బాధ. ఆయన అసెంబ్లీలోనే అడిగాడండి, జగన్ చిన్నవాడివైనా సరే నీకు వంగి నమస్కరించి చెప్తున్నాను అమరావతి జోలికి వెళ్ళొద్దు అని చెప్పారు. కారణం 29,000 మంది రైతులు చంద్రబాబు నాయుడు గారిని నమ్మి భూములు ఇచ్చారండి. ఆయన అభివృద్ధి చేస్తాను, ఆయనకు ఉన్నటువంటి సమయంలో చేయవలసిన దానికంటే మించే చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చి నాశనం చేస్తూ ఉంటే ఆయన ఎంత మానసిక క్షోభను అనుభవించారో ప్రత్యక్షంగా మనం అసెంబ్లీలో చూసామండి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి సీఎం సీట్ లో ఉన్నంత వరకు అమరావతికి గతంలో జరిగినటువంటి పరిస్థితులు రిపీట్ అవుతాయని నేనైతే అనుకోనండి. ఎందుకంటే ఖచ్చితంగా ఆయన ఇది ఒక్కటి మాత్రమే కాదండి, చెయ్యలేక జగన్మోహన్ రెడ్డికి చేత కాక ఆ సమర్థత అనేది లేక చంద్రబాబు నాయుడు గారు కట్టలేదు, గ్రాఫిక్స్ ఇవన్నీ నిందలు వేశారు. ఇది కట్టి ఉన్న వాటిలో పరిపాలిస్తూనే. కాబట్టి ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు చూసి ఉన్నారు. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ అవ్వడానికి ఛాన్స్ ఇస్తారని చంద్రబాబు గారు ఇస్తారని నేను అనుకోవట్లేదు. రెండవది పక్కన ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఆయన కూడా ప్రత్యక్షంగా మా దగ్గరకు వచ్చి మా బాధలు విని చూసి పంచుకున్నటువంటి వ్యక్తి. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా అమరావతికి ఎక్క మీదట అన్యాయం జరగబోదు, అది ఏ విధంగానైనా సరే. ఓకే చివరిగా ఒక్క విషయాన్ని బాలకోట గారు మిమ్మల్ని అడగాలనుకుంటున్నా. తాడేపల్లి ప్యాలెస్ ఏదైతే ఉన్నదో క్యాంప్ ఆఫీస్ పార్టీ ఆఫీసుగా మార్చేటటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి సమాచారం వస్తుంది. 1 minute దీని మీద మీ కామెంట్ను ఆహ్వానిస్తూ దీన్ని ముగిస్తా. ఏ పార్టీ కార్యాలయం సార్? వైఎస్ఆర్సీపీ. రాజేంద్ర గారు అంటే ఉద్యమకారుల జేఏసీగా మాకు ఒకే దృష్టి. ఇప్పుడు రాష్ట్రంలో ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఇది ప్రభుత్వం ముందున్న బాధ్యత. ఈ రాష్ట్రంలో ఏం చెయ్యాలి, కేంద్రంలో కూడా కూటమికి బలం ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించేది సరే వీటిని సత్వరంగా పరిష్కారం చేయాలి. That's all over. People are having so much of confidence on కూటమి. There is no doubt about that. అలాగే నాయకుల క్రెడిబిలిటీ చూసినప్పుడు, సంయమనం చూసినప్పుడు, సభ్యత సంస్కారం చూసినప్పుడు ఓటర్స్కి మాత్రమే కాదు, గెలిపించిన వాళ్లకు మాత్రమే కాదు, పక్క పార్టీకి ఓట్లేసిన వాళ్ళు కూడా ఇవాళ బాధపడుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా తెలుస్తోంది. సందేహాలు అక్కర్లా. ఖచ్చితంగా కూటమి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు స్వర్ణాక్షరాలతో లిఖించబోతుంది అన్నటువంటి నమ్మకాన్ని పెంచుకునేటటువంటి ఇద్దరు నాయకుల తత్వం మనం చూసిన తర్వాత ఇంకా సందేహమే అక్కర్లా. ఎనీహౌ మనందరం సహకరించాల్సినది, అలాగే మనం తీసుకోవాల్సిన బాధ్యతలు కూడా ఉన్నాయని ప్రజల్ని మీ అందరినీ అభ్యర్థిస్తూ ముగిస్తూ మీ రాజేంద్ర. నమస్తే.